హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో యావరేజెస్ టాపిక్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో స్పెసిఫిక్గా యావరేజెస్ టాపిక్ నుంచి అజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ఏంటి, వెయిటెడ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ఏంటి, దీని తర్వాత అడిషన్ ఆఫ్ ఎ పర్సన్ ఏంటి, అడిషన్ ఆఫ్ ఎ పర్సన్, దీని తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఎ పర్సన్, రిమూవల్ ఆఫ్ ఎ పర్సన్ ఏంటి అనేది చూడబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. సో వెళ్ళడానికి ముందు ఒక కాన్సెప్ట్ అనేది మీకు బాగా తెలియాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నెంబర్స్ అనేవి మనం అజ్యూమ్ చేద్దాం ఇవి లెటర్ ఏ. సో ఏ అనే పర్సన్కి దగ్గర ఉన్న నెంబర్, దీని తర్వాత బి, దీని తర్వాత సి, దీని తర్వాత డి అండ్ దీని తర్వాత ఈ. సో ఈ నెంబర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఈ నెంబర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ, బి, సి, డి అండ్ ఈ, వీళ్ళందరూ ఒక క్లాస్లో స్టూడెంట్స్. సో క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 5 స్టూడెంట్స్ ఉన్నారు. సో 5 స్టూడెంట్స్ దగ్గర ఈ నెంబర్స్ ఏంటి? ఈ నెంబర్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? చాక్లెట్స్. వీళ్ళ దగ్గర చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ చాక్లెట్స్ ఇవి ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేనేంటంటే ఆ క్లాస్కి టీచర్, ఓకేనా, ఆ క్లాస్కి లెక్చరరు, టీచరు ఏదో చెప్పొచ్చు. సో వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అనమాట, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ పిల్లలు. సో ఇప్పుడు మీరే బేసిక్గా ఆలోచించండి, స్టూడెంట్స్ దగ్గర అంటే పిల్లల దగ్గర చాక్లెట్స్ కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆబ్వియస్గా బ్యాగ్లో చేయబెడతారు, తీసుకొని తినేస్తారు. సో అలా తింటుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన ఉంటుందా, చాక్లెట్ పైన ఉంటుందా? ఆబ్వియస్గా చాక్లెట్ పైన ఉంటుంది. సో నేనేం చేశానంటే వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నిటినీ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తానని చెప్పాను. సో ఇక్కడ మనకేంటంటే యావరేజ్ యొక్క కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. యావరేజ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ ఎవరు తీసుకోవాలి? నేను తీసుకోవాలి. అంటే ఏ దగ్గర ఉన్న చాక్లెట్స్, బి దగ్గర ఉన్న చాక్లెట్స్, సి దగ్గర ఉన్న చాక్లెట్స్, దీని తర్వాత డి దగ్గర ఉన్న చాక్లెట్స్, దీని తర్వాత ఈ దగ్గర ఉన్న చాక్లెట్స్. సో ఇవన్నీ నేను తీసుకున్నాను. సో నా దగ్గర ఈ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. బట్ నేనేంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారో గుర్తులేదు. సో ఏ నాకు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాడు, బి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాడు, సి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాడో తెలియదు. అందుకే నేను ఏం చేశానంటే అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసాను. అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్. సో టోటల్గా ఇది సమ్ ఏమవుతుంది చూడండి, యాడ్ చేయండి. 40 40 60, 40 40 80, 80 ఒక 50, 130, 130 ఒక 50, 180, 180 ఒక 40, 220. సో 220. సో 220 ఇంకా 6 10 6 6 7 8 9 10 11 11 20. సో 220 ఒక 20, 240. సో సమ్ అనేది 240 అయింది. ఓకేనా, సమ్ ఎంత అయింది? 240. ఓకేనా. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 మెంబర్స్. సో మనం ఏం చేయాలి? 5 మెంబర్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 240 డివైడెడ్ బై 5. సో 5 4s are 20, 5 8s are 40. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? వస్తాయండి 48. సో ఇదే మన యావరేజ్ యొక్క డెఫినేషన్. యావరేజ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై n. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ డివైడెడ్ బై n. ఇక్కడ నుంచి నాకు ఒకవేళ సమ్ కావాలి అంటే, ఎస్ కావాలి అంటే నేనేం చేయాలి? సమ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ మల్టిప్లైడ్ బై n. అంటే యావరేజ్ని మనం ఎంతో మల్టిప్లై చేస్తే మనకు సమ్ అనేది వచ్చేస్తుంది. కరెక్ట్ కదా? సో యావరేజ్ సమ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ మల్టిప్లైడ్ బై n. సో ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్కి. సో ఇప్పుడు ఏంటి అంటే నేను మొత్తం చాక్లెట్స్ తీసుకోకుండా, ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ సినారియో, యావరేజ్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సినారియో అంటే ఏంటి అంటే నేనేం చెప్పానంటే వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ యొక్క నెంబర్స్ అనేవి చూసాను. సో 42 46 53 59 40. సో ఈ నెంబర్స్ అన్నీ దేనికి దగ్గరగా ఉన్నాయి? 40కి దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చెప్పానంటే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ 40 చాక్లెట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కరి దగ్గర 40 చాక్లెట్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా. 40 కంటే ఎక్కువ ఉంటే నాకు ఇచ్చేయండి అని చెప్పి. సో ప్రతి ఒక్కరూ ఏం పెట్టుకోవాలి? 40 చాక్లెట్స్ పెట్టుకోవాలి. సో అప్పుడు ఏ అనే పర్సన్, ఓకేనా, ఏ అనే పర్సన్ నాకు ఎన్ని చాక్లెట్స్ ఇస్తాడు? సో నాకు ఎన్ని చాక్లెట్స్ ఇస్తాడండి? నాకు 2 చాక్లెట్స్ ఇస్తాడు. ఎవరు? ఏ. సో +2, ఎందుకు? నా దగ్గర వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ బి అనే పర్సన్ నాకు ఎన్ని ఇస్తాడు? 6 చాక్లెట్స్ ఇస్తాడు. నెక్స్ట్ సి అనే పర్సన్ ఎన్ని చాక్లెట్స్ ఇస్తాడు? 13 చాక్లెట్స్, అది కూడా ప్లస్. దీని తర్వాత డి అనే పర్సన్
19 చాక్లెట్స్. అండ్ ఈ అనే పర్సన్ ఏం చేస్తాడు, ఈ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 40 చాక్లెట్సే ఉన్నాయి కాబట్టి ఈ అనే పర్సన్ ఏమి ఇవ్వడు. సో 0. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, సో ప్రతి ఒక్కరి దగ్గర అంటే ABCDE అందరి దగ్గర 40 చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదైతే సమ్ ఉందో అది నా దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్స్ ఒక చాక్లెట్స్ తీసుకొని తినేయచ్చా, తినకూడదు కదా. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే చాక్లెట్స్ ఉన్నాయో ఓకేనా, మళ్ళీ మర్చిపోయాను నేనేంటంటే ఎవరు నాకు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారో మర్చిపోయాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న చాక్లెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, దీన్ని మళ్ళీ ఏం చేయాలి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి చూద్దాం, 6 ఒక 3 9 9 9 18 18 20 30 40. సో టోటల్గా నా దగ్గర ఎక్స్ట్రాగా 40 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, 40. సో ఈ 40 చాక్లెట్స్ని నేనే ఉంచుకోవాలా, పంచేయాలా, పంచేయాలి. సో 40 చాక్లెట్స్ ఎంతమందికి పంచాలి, 1 2 3 4 5. సో 5. సో 5 8 40. అంటే ప్రతి ఒక్కరికి ఇంకా ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, 8 చాక్లెట్స్ వస్తాయి. అంటే ఏ దగ్గర ఆల్రెడీ 40 చాక్లెట్స్ ఉన్నాయి, బి దగ్గర 40, సి దగ్గర కూడా 40, డి దగ్గర కూడా 40 అండ్ ఈ దగ్గర కూడా 40. అండ్ ఇప్పుడు అడిషనల్గా నేను ఎన్ని ఇస్తున్నాను, 8 ఇస్తున్నాను. సో 40 + 8 40 + 8 40 + 8 అండ్ సో ఆన్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, 48 చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, యావరేజ్ ఇస్ నథింగ్ బట్ 40 + 8. యావరేజ్ ఏమవుతుంది, 40 + 8. సో ఈ 40 అనేది ఏంటంటే అజ్యూమ్డ్ యావరేజ్ అంటాం. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ చూడండి, నేనేం చెప్పానంటే ప్రతి ఒక్కరి దగ్గర 40 చాక్లెట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాం మనం, లేదా మనమే చెప్తున్నాం ఓకేనా. ప్రతి ఒక్కరి దగ్గర 40 చాక్లెట్స్. సో అజ్యూమ్డ్ యావరేజ్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ప్రతిసారి 40నే తీసుకోవాలా, 40 కంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది. సో ఇప్పుడు 40 కంటే ఎక్కువ తీసుకుందాం, లేదా ఏమవుతుంది చూద్దాం. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఎన్ని చాక్లెట్స్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర 50 చాక్లెట్స్ పెట్టుకోవాలి. 50 చాక్లెట్స్ పెట్టుకోవాలి, మిగిలిన చాక్లెట్స్ నాకు ఇవ్వాలి. మిగిలిన చాక్లెట్స్ ఏమి ఇవ్వాలి, నాకు ఇచ్చేయాలి. సో అప్పుడు ఏ అనే పర్సన్ చూడండి, ఏ అనే పర్సన్ దగ్గర 42 చాక్లెట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ అతని దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంచుకోవాలన్నాను నేను, ఏ అనే పర్సన్ 50 చాక్లెట్స్ ఉంచుకోవాలి. ఎన్ని చాక్లెట్స్ ఉంచుకోవాలి, 50. సో అతని దగ్గర ఎన్ని చాక్లెట్స్ తక్కువ ఉన్నాయి, 8 చాక్లెట్స్ తక్కువ ఉన్నాయి. సో అప్పుడు అతను ఏం చేస్తాడంటే నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి చాక్లెట్స్ తీసుకుంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, -8. సో 50తో కంపేర్ చేస్తే 42 అనేది 8 తక్కువ ఉంది. నెక్స్ట్ బి అనే పర్సన్ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, 46 చాక్లెట్స్ ఉన్నాయి. అప్పుడు బి అనే పర్సన్ నా దగ్గరకు వచ్చి ఎన్ని చాక్లెట్స్ తీసుకుంటాడు, 4 చాక్లెట్స్. సో 4 తక్కువ ఉన్నాయి. సో 50తో కంపేర్ చేస్తే 4 తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ సి దగ్గర చూడండి, సి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉండాలి, ఓన్లీ 50 మాత్రమే ఉండాలి, రిమైనింగ్ నాకు ఇచ్చేయాలి. సో సి దగ్గర 53 ఉన్నాయి కాబట్టి +3, ప్లస్ మైనస్ జాగ్రత్త. దీని తర్వాత డి అనే పర్సన్ దగ్గర 9 చాక్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ అనే పర్సన్ చూస్తే ఈ అనే పర్సన్ దగ్గర 10 చాక్లెట్స్ తక్కువ ఉన్నాయి. సో -10. సో ఇప్పుడు ఇవన్నీ మైనస్ వాల్యూస్ యాడ్ చేయండి, -8 -4 -12 -12 ఒక 10 -22. సో -22. దీని తర్వాత 9 10 11 12. సో +12 ఎంత అయింది, +12. సో ఇక్కడ లాస్ట్కి ఇదంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -10 అనేది వస్తుంది, అంతేనా, -10. సో -10ని మనం ఉంచుకోవాలా, పంచేయాలి. ఇక్కడ ఏదైతే +8 వచ్చిందో అది మనం పంచేసాం. ఇక్కడ కూడా -8 వస్తే పంచేయాలి. ఎంతమందికి పంచాలి, 5 మెంబర్స్ ఉన్నారు. సో 5. సో -10/5 అనేది -2 అవుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఓకేనా. అజ్యూమ్డ్ యావరేజ్ ఎంత, 50. 50 కంటే ఎంత తగ్గాలి, 50 - 2. సో 50 - 2 ఇస్ ద యాక్చువల్ యావరేజ్. సో 50 - 2 48 ఇస్ ద యాక్చువల్ యావరేజ్. సో మీరు ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకేంటంటే ఆన్సర్ అనేది సేమ్గా వస్తుంది. సో ఎప్పుడైతే మీరు 48 కనుక తీసుకుంటే, సో ఎగ్జాక్ట్గా మీరు 48 కనుక తీసుకుంటే అప్పుడు ఏమవుతుందో చూడండి. సో 48 అనేది ఏంటి, యాక్చువల్ యావరేజ్, అంటే ఎగ్జాక్ట్గా యావరేజ్. అంటే ఎప్పుడైనా కూడా మీరు యావరేజ్ కనుక తీసుకుంటే డీవియేషన్స్ అనేవి ఏమవుతాయి, అంటే డీవియేషన్స్ అంటే ఇవి -8 -4 +3 +6 +16 ఇవన్నీ ఏమవుతాయి. సో 48 కనుక తీసుకుంటే చూడండి, ఏ అనే పర్సన్ నా దగ్గర 6 చాక్లెట్స్ అప్పు తీసుకుంటాడు. నెక్స్ట్ బి అనే పర్సన్ ఎన్ని చాక్లెట్స్, 2 చాక్లెట్స్ అప్పు తీసుకుంటాడు. నెక్స్ట్ సి అనే పర్సన్ 5 చాక్లెట్స్ ఇస్తాడు. డి అనే పర్సన్ 9 ఒక 8 17 చాక్లెట్స్, అంతేనా, 17 చాక్లెట్స్. ఇంకా ఈ అనే పర్సన్ ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి, -8, ఓకేనా, -8. సో -8 -2 10 ఒక 6 16. సో ఎక్కడైనా ఒక చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందా, 48 ఇక్కడ 5 ఇక్కడ వచ్చేసరికి 17 కాదు 2 10 11. సో ఇక్కడ 17 కాదు 11 ఉండాలి కదా.
ఇక్కడ ఏముండాలి 11. సో ఇక్కడ చూస్తే 8 2 10 -16. సో -16 ఇదంతా +16. సో ఇక్కడ చూస్తే డీవియేషన్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం యాక్చువల్ యావరేజ్ కనుక తీసుకుంటే డీవియేషన్ అనేది 0 అయిపోవాలి. ఏమైపోవాలి? డీవియేషన్ 0. సో ఇది ఈ యావరేజ్ యొక్క కాన్సెప్ట్. అండ్ అజ్యూమ్డ్ యావరేజ్ అంటే ఈ విధంగా తీసుకుంటాం. సో అజ్యూమ్డ్ యావరేజ్ నుంచి మనం యాక్చువల్ యావరేజ్ ఎలా వెళ్తామో ఇలా వెళ్తాం. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1020 10116 997 983 అండ్ 999. సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ అన్ని దేనికి దగ్గరగా ఉన్నాయి? ఈ నెంబర్స్ అన్ని దేనికి దగ్గరగా ఉన్నాయంటే 1000కి దగ్గరగా ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే లెట్ అస్ అజ్యూమ్ దట్ 1000 ఈజ్ అవర్ అజ్యూమ్డ్ యావరేజ్. సో 1000 అనేది అజ్యూమ్డ్ యావరేజ్. సో 1000 ఈజ్ అవర్ అజ్యూమ్డ్ యావరేజ్. లెట్ అస్ కంపేర్ దట్. సో 1020 అనేది 1000 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో 1020 అనేది 1020 కంటే ఎక్కువ, 1000 కంటే ఎక్కువ ఉంది. సో 20 ఎక్కువ ఉంది. సో ఇది ఎంత ఎక్కువ ఉంది? 16 ఎక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 1000 కంటే ఇది తక్కువ ఉంది. 17 తక్కువ ఉంది. ఇది 1 తక్కువ ఉంది. సో యాడ్ చేయండి, మైనస్ వాల్యూ -17 -3 -20 -20 -21. సో -21. దీని తర్వాత ఇక్కడ 20 ఒక 36. సో +36. సో 36లో 21 కనుక తీసేస్తే ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 15. సో +15 వచ్చింది. ఓకేనా? +15 అనేది డీవియేషన్ వచ్చింది. సో ఈ +15 అనేది మనమే ఉంచుకోవాలా, పంచేయాలా? పంచేయాలి. ఎంతమందికి పంచాలి? 1 2 3 4 5. సో 5 మెంబర్స్కి. సో 15/5. సో 15/5 అంటే +3. సో నా అజ్యూమ్డ్ యావరేజ్ వచ్చేసి 1000. డీవియేషన్ని మనం 5 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 3. సో నా యాక్చువల్ యావరేజ్ ఏమవుతుంది? అజ్యూమ్డ్ యావరేజ్ ప్లస్ ఈ వాల్యూ. సో +3. సో అజ్యూమ్డ్ యావరేజ్ 1000 1000 +3. సో యావరేజ్ ఇస్ 1003. యావరేజ్ ఏమవుతుంది? 1003. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తే సింపుల్గా ఆన్సర్స్ అనేవి అయిపోతాయి. బట్ మీరు యావరేజ్ యొక్క ఫార్ములా వేసి దీన్ని సాల్వ్ చేశారనుకోండి కొంచెం టిపికల్ అయిపోతుంది. ఎందుకంటే 1020 1016 యాడ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇలా చేసామనుకోండి చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, ఈ నెంబర్స్ అన్ని దేనికి దగ్గరగా ఉన్నాయి? 100కి. సో లెట్ us assume that 100 ఈజ్ అవర్ అజ్యూమ్డ్ యావరేజ్. 100 అనేది మన యొక్క అజ్యూమ్డ్ యావరేజ్. సో ఇది 15 ఎక్కువ ఉంది, ఇది 2 తక్కువ ఉంది, ఇది 4 ఎక్కువ ఉంది, ఇది ఎంత తక్కువ ఉంది? -17 తక్కువ ఉంది, ఇది 9 ఎక్కువ ఉంది, ఇది వచ్చేసి 3 ఎక్కువ ఉంది. సో ప్లస్ వాల్యూస్ అన్నీ ఒకసారి, మైనస్ వాల్యూస్ అన్నీ ఒకసారి యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, రైట్, -17 -2 -19. సో -19 ఒక +9. సో -19 ఒక +9 అనేది మనకు -10 ఇస్తుంది. -10 ఇక్కడ కనుక వెళ్ళిపోతే 5 5 4 9 10 11 12. సో ఎగ్జాక్ట్గా మనకు +12 అనేది మిగులుతుంది. ఎంత మిగులుతుంది? +12. సో ఇదంతా యాడ్ చేస్తే మీకు 12 అనేది మిగులుతుంది. సో 12 అనేది డీవియేషన్. దీన్ని మనం ఎంతమంది ఉంటే అంతమందికి పంచేయాలి. 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. సో 12/6 అనేది +2. సో నా యాక్చువల్ యావరేజ్ ఏమవుతుంది? 100 + 2. సో 100 + 2 ఈజ్ 102. సో యాక్చువల్ యావరేజ్ ఈజ్ 102. సో యావరేజ్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి? 102. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ నెంబర్స్ అనేది దేనికి దగ్గరగా ఉన్నాయి? 200కి దగ్గరగా ఉన్నాయి. సో 200 అనేది మన అజ్యూమ్డ్ యావరేజ్గా తీసుకుందాం. సో ఇది వచ్చేసరికి -20, ఇది వచ్చేసరికి -10 తక్కువ ఉంది, అండ్ ఇది +15 ఎక్కువ ఉంది, ఇది +7, ఇది వచ్చేసరికి +16, ఇది -17. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండిట్లోంచి మనకు -1 వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే +7 +6 వస్తుంది. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ -20 -30 -30 +15 -15 వస్తుంది. -15 ఒక +6 -15 ఒక +6 అనేది మనకు 9 ఇస్తుంది. ఎంత వస్తుంది? -9. సో టోటల్గా అంతా యాడ్ చేస్తే -9 వస్తుంది. సో దేంతో డివైడ్ చేయాలి? 1 2 3 4 5 6. సో 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 3s are 9, 3 2s are 6. సో 3/2 -3/2 అంటే 1.5. సో -1.5. సో మనం 1.5 తగ్గించాలి. దేంట్లో? అజ్యూమ్డ్ యావరేజ్లో. సో 200 - 1.5, 200 - 1.5 ఈజ్ 188.5. సో నా ఎగ్జాక్ట్ యావరేజ్, యాక్చువల్ యావరేజ్ ఈజ్ 188.5. నెక్స్ట్ ఇక ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరే సాల్వ్ చేయండి. ఇక్కడ అజ్యూమ్డ్ యావరేజ్ ఏం తీసుకుంటారో 2000 తీసుకోండి. 2000 తీసుకొని దీన్ని సాల్వ్ చేయండి. ఓకేనా? సో ఫోర్త్ క్వశ్చన్ 2000తో కంపేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వెయిటెడ్ యావరేజ్. వాట్ ఈస్ వెయిటెడ్ యావరేజ్? వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి?
సో ఇప్పుడు ఈ వెయిటెడ్ యావరేజ్కి ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సో there are two sections A and B of a class consisting of 20 and 30 students respectively. If the average weight of section A is 45 kgs and section B is 50 kgs. సో సెక్షన్ ఏ యొక్క వెయిట్ వచ్చేసి 45 kgs అంట, సెక్షన్ బి యొక్క వెయిట్ వచ్చేసి 50 kgs అంట. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం సింపుల్గా యావరేజ్ ఫార్ములా యూస్ చేయాలి. ఏంటది? యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఓకేనా? సో ఇప్పుడు చూస్తే సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారు, సెక్షన్ బిలో ఎంతమంది ఉన్నారు? సో సెక్షన్ ఏలో ఓకేనా, సెక్షన్ ఏలో 20 మెంబర్స్ ఉన్నారు అండ్ సెక్షన్ బిలో ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్. సో ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ సెక్షన్ ఏ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? సో సెక్షన్ ఏ యావరేజ్ ఆఫ్ సెక్షన్ ఏ ఈజ్ 45 kgs అండ్ సెక్షన్ బి యొక్క యావరేజ్ ఈజ్ 50 kgs. సెక్షన్ బి యొక్క యావరేజ్ ఏమవుతుంది? 50 kgs. సెక్షన్ ఏ 45 kgs, సెక్షన్ బి 50 kgs. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సెక్షన్ ఏ అండ్ బి లేదా హోల్ క్లాస్ యొక్క ఆ రెండు క్లాసెస్ని కంబైన్ చేసిన తర్వాత ఆ హోల్ క్లాస్ ఏదైతే వస్తుందో దాని యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? సమ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ సెక్షన్ ఏ ప్లస్ సమ్ ఆఫ్ సెక్షన్ బి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో సెక్షన్ ఏలో సెక్షన్ బిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఏ ప్లస్ బిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో టోటల్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇదే కదా మనం చేయాల్సింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హోల్ క్లాస్ అంటే ఏంటి? సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారు అండ్ సెక్షన్ బిలో ఎంతమంది ఉన్నారు, ఆ రెండింటిని యాడ్ చేస్తే హోల్ క్లాస్ యొక్క సమ్ వస్తుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఆ హోల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు దాంతో డివైడ్ చేయాలి. సో ఇదే యావరేజ్ యొక్క ఫార్ములా. సో దీన్ని ఎలా చేయొచ్చు? మనం ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? యావరేజ్ లేదా సమ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ మల్టిప్లైడ్ బై ఎన్. సో యావరేజ్ని ఎంతో మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 45 2s are 90. సో సెక్షన్ ఏ యొక్క సమ్ ఏమవుతుంది? 900. అంతేనా? 45 2s 90, 900. సో సెక్షన్ ఏ యొక్క సమ్ వచ్చేసి 900. నెక్స్ట్ సెక్షన్ బి యొక్క సమ్ 1500. సెక్షన్ బి యొక్క సమ్ ఎంత? 1500. సో ఇప్పుడు యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ 900 ప్లస్ 1500. 900 ప్లస్ 1500 డివైడెడ్ బై ఎంత వస్తుంది? 20 ప్లస్ 30. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే సెక్షన్ ఏలో 20 మెంబర్స్ ఉన్నారు, సెక్షన్ బిలో 30. సో 20 ప్లస్ 30 ఓకేనా? సో 900 ఒక 1500, 900 ఒక 1500, 2400 డివైడెడ్ బై 50. సో 0 క్యాన్సల్. సో యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ అనేది ఏమవుతుంది మనకు? 5 4s are 20, 5 8s are 40. సో 48 kgs అవుతుంది. సో యావరేజ్ ఏమవుతుంది? 48 kgs. సో ఇది పర్టికులర్ ఏదైతే ఈ మెథడ్ చెప్పానో ఇది మనకి ఏంటంటే బేసిక్ మెథడ్. ఏంటి? బేసిక్ మెథడ్. లెఫ్ట్ సైడ్ ఉన్నది బేసిక్ మెథడ్. మనం ప్రాబ్లమ్స్ ఇదే విధంగా సాల్వ్ అయితే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఇంకొక చిన్న అబ్జర్వేషన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే సేమ్ అదే రాద్దాం. ఏ, దీని తర్వాత బి. ఓకేనా? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దీని తర్వాత యావరేజ్ అదే. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 20 30 కాకుండా దీని యొక్క రేషియో తీసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? 20 తక్కువ 20 30 కాకుండా ఇక్కడ ఏముంది? 20 ఉంది, దీని తర్వాత 30 ఉంది. దీని యొక్క రేషియో తీసుకుంటాను. సో రేషియో ఏమొస్తుంది? 2:3. అంటే 20 30 కాకుండా నేను 2:3 తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం. సో 45, దీని తర్వాత వచ్చేసరికి 50. సో ఇప్పుడు సేమ్ అదే కదా. సో 45 × 2 90, 50 × 3 150. సో 50 150 ఒక 90, 150 ఒక 90. యావరేజ్ ఇస్ నథింగ్ బట్ 150 ఒక 90 240 డివైడెడ్ బై 5. సో 240 డివైడెడ్ బై 5 48. అంటే ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఎన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ కాకుండా రేషియో తీసుకున్నా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది.
ఏమొస్తుంది, రేషియో తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ రేషియో తీసుకున్నాం, రేషియో తీసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. సో రేషియో తీసుకుంటే ఎటువంటి చేంజ్ ఉండదు. బట్ రేషియో అనేది ఏం తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని మాత్రమే తీసుకోవాలి, యావరేజ్ తీసుకోకూడదు. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలి, యావరేజ్ తీసుకుంటే మీరు తప్పు చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకటే తీసుకోవాలి. ఓకేనా, సో ఇది సెకండ్ మెథడ్. ఇదేంటి, రేషియోతో సాల్వ్ చేయడం. ఇది రేషియోతో సాల్వ్ చేయడం. ఓకేనా, ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 1 బేసిక్ మెథడ్, మెథడ్ 2 ఇది. నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ మెథడ్ ఏంటంటే మనం పర్సంటేజెస్ టాపిక్లో మాస్ పాయింట్ జామెట్రీ అని చెప్పాం. ఓకేనా, మాస్ పాయింట్ జామెట్రీ. సో ఆ మాస్ పాయింట్ జామెట్రీలోంచి మనకేంటంటే స్ట్రైట్ అలిగేషన్ అంటే స్ట్రైట్గా చేసాం. ఏది, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఆ మెథడ్ ఉంది కదా, అదే మెథడ్ ఇక్కడ అప్లై చేద్దాం. సో సేమ్ అదే విధంగా ఏంటంటే చూడండి, ఏ సెక్షన్, బి సెక్షన్, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను, సెక్షన్ బి రైట్ సైడ్ తీసుకుంటాను. సో సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారో 20. సో నేను 20 తీసుకున్నాను, 2 అనేది తీసుకున్నాను. సో 2 అనేది వెయిట్. దెన్ సెక్షన్ బిలో 30 మెంబర్స్, సో 3. సో 2:3, 2, 3 అనేది వెయిట్. నెక్స్ట్ సెక్షన్ ఏ యొక్క యావరేజ్ ఎంత, 45. సెక్షన్ ఏ యొక్క యావరేజ్ ఎంత, 45. నెక్స్ట్ సెక్షన్ బి యొక్క యావరేజ్ 50. సెక్షన్ బి యొక్క యావరేజ్ ఎంత, 50. సో ఇలా వెళ్ళాలి కదా మనం. సో ఇలా వెళ్ళాలి. సో ఎక్కడ వెయిట్ ఎక్కువ ఉంటే అక్కడికి మన పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది, సో పాయింట్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 యూనిట్స్. ఓకేనా, సో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 యూనిట్స్. 5 యూనిట్స్ డిస్టెన్స్. సో 5 యూనిట్స్ డిస్టెన్స్ అనేది 45కి 50కి మధ్య ఎంత దూరం ఉంది, 5 kgs. సో 5 యూనిట్స్ డిస్టెన్స్ 5 kgs అయితే 2 యూనిట్స్ ఏమవుతుంది, 2 kgs. 2 యూనిట్స్ 2 kgs. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తుంటే తగ్గుతుంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 50 - 2 48. సో ఆన్సర్ 48 kgs. ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా, ఈ పర్టికులర్ క్వశ్చన్ వెయిటెడ్ యావరేజ్ ఏదైతే క్వశ్చన్ ఉందో దీన్ని మనం 3 టైప్స్లో చేయొచ్చు. ఒకటి బేసిక్ మెథడ్, సెకండ్ వన్ రేషియో మెథడ్, థర్డ్ వన్ ఏంటి అంటే మాస్ పాయింట్ జామెట్రీ మెథడ్. మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ మెథడ్ యూస్ చేయండి. నేను ఈ పర్టికులర్ ఫస్ట్ క్వశ్చన్ని ఎంతసేపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ మెథడ్స్ ఉంటాయని చెప్పడానికి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇన్ అ క్లాస్ ఆఫ్ 65 చిల్డ్రన్ దేర్ ఆర్ 26 గర్ల్స్ అండ్ 39 బాయ్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఏంటంటే రేషియో అండ్ అలిగేషన్ మెథడ్ అంటే స్ట్రైట్ అలిగేషన్ లేదా మాస్ పాయింట్ జామెట్రీ ఆ మెథడ్తో సాల్వ్ చేద్దాం. సో రేషియో అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 26 గర్ల్స్ అండ్ 39 బాయ్స్. సో ఒక క్లాస్లో 65 స్టూడెంట్స్ ఉన్నారు. సో అందులో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 26 గర్ల్స్ అండ్ 39 బాయ్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 10 years అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఈస్ 15 years. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు రేషియో చూసేటప్పుడు ఎన్ వాల్యూస్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే రేషియో చూడాలి. సో రేషియో చూస్తే 12 2s 13 2s 26, 13 3s 39. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం 26 39కి బదులు, ఓకేనా, 26కి 39కి బదులు 2 3 రాయొచ్చు. సో 10 2s 20, 15 3s 45. సో 45 ఒక 20, 45 ఒక 20 అంతా 65. సో 65 డివైడెడ్ బై ఏంటి, 2 + 3, 2 + 3 అంతా 5. సో 5తో డివైడ్ చేస్తే 5 1s 5, 5 3s 15. సో యావరేజ్ ఏజ్ ఏమవుతుంది, 13 years. యావరేజ్ ఏజ్ ఇస్ 13 years. సో ఇది రేషియో మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి, స్ట్రైట్ అలిగేషన్ మెథడ్. ఓకేనా, దీన్ని మనం స్ట్రైట్ అలిగేషన్ అని చెప్దాం. సో ఇక్కడ చూడండి గర్ల్స్ బాయ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గర్ల్స్ తీసుకుంటున్నాను. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 26. సో 26ని 2 రేషియో అండ్ 3 రేషియోగా చెప్పొచ్చు. ఓకేనా, ఆల్రెడీ చూసాం మనం 2 3. గర్ల్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 10, దీని తర్వాత బాయ్స్ 15. సో ఇక్కడ చూడండి ఇక్కడ 3 parts ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది సేమ్ అదే. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ఏదైతే చేసామో అదే ప్రీవియస్ క్వశ్చన్లో. సో 3. సో 3కి 2కి, సో 3 + 2 డిస్టెన్స్ ఇస్ 5 units. డిస్టెన్స్ ఎంత, 5 units. సో 5 units అనేది 5 years అయితే ఈ 2 units అనేది ఏమవుతుంది, 2 years. సో లెఫ్ట్ సైడ్కి వస్తున్నాం కాబట్టి మైనస్ చేయాలి. సో 13 years. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఏదైతే ఉందో అది 13 years అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 34 గర్ల్స్ అండ్ 51 బాయ్స్. సో క్లాస్లో గర్ల్స్ బాయ్స్ యొక్క రేషియో వచ్చేసరికి 34 and 51. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 20 kilos అండ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 30 kilos. రేషియో ప్రకారంగా చూస్తే ఇది చూడండి 17 2s 34, 17 3s 51. సేమ్ అదే రేషియో వచ్చింది. ఓకేనా, సేమ్ అదే రేషియో. సో 20 × 2, 22s 40, 33s 90. సో 40 ఒక 90,
130 డివైడెడ్ బై ఏం చేయాలి 5 చేయాలి. సో 5తో డివైడ్ చేస్తే 130ని 5 2s are 10, 5 6 30, 26 ఇయర్స్. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ స్ట్రైట్ అలిగేషన్ కనుక చూస్తే ఇక్కడ 2 వెయిట్, ఇక్కడ వచ్చేసరికి 3 వెయిట్, అండ్ ఇక్కడ ఎంత 20, ఇక్కడికి వచ్చేసరికి 30. ఓకేనా, 20 and 30. పాయింట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ డిస్టెన్స్ 2 యూనిట్స్, ఇక్కడ డిస్టెన్స్ 3 యూనిట్స్. సో 20కి 30కి టోటల్ యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 యూనిట్స్, అంతే కదా, 5 యూనిట్స్. అండ్ 20కి 30కి 20 ఇయర్స్కి 30 ఇయర్స్కి 10 ఇయర్స్ అనేది డిఫరెన్స్. సో 5 యూనిట్స్ అనేది 10 ఇయర్స్ అయితే 2 యూనిట్స్ అనేది ఏమవుతుంది, 1 యూనిట్ 2 ఇయర్, 2 యూనిట్స్ వచ్చేసి 4 ఇయర్స్. సో 2 యూనిట్స్ అనేది 4 ఇయర్స్. 30 నుంచి లెఫ్ట్ సైడ్ వస్తున్నాం కాబట్టి మైనస్ చేయాలి. సో 30 - 4 ఎంత 26 ఇయర్స్. 26 ఇయర్స్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఇన్ విచ్ 20 ఆర్ గర్ల్స్. సో 20 గర్ల్స్ ఉన్నారు. సో గర్ల్స్ బాయ్స్, సో గర్ల్స్ 20 ఉంటే, సో టోటల్ క్లాస్లో 50 మెంబర్స్ ఉన్నారు. ఆ 50లో 30 బాయ్స్ ఉన్నారు. 50లో ఎంతమంది ఉన్నారు, 30 బాయ్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్, ఇక్కడ చూడండి హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఇచ్చేసాడు. సో యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ ఇస్ 38 ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 35. సో గర్ల్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 35 అంట. బాయ్స్ యొక్క యావరేజ్ తెలీదు. సో బాయ్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకుందాం, బాయ్స్ యొక్క యావరేజ్ ఎక్స్. బట్ ఇక్కడ హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చేసాడు, హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ ఇస్ 38. సో 38 అనేది హోల్ క్లాస్ యొక్క యావరేజ్. అంటే 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 38. 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత 38. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే రేషియో మెథడ్ చూద్దాం. సో క్యాన్సల్. ఓకేనా. సో 35 2s 70, 35 2s 70. నెక్స్ట్ 3 × x 3x, 3 × x ఎంత 3x. సో 70 + 3x అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, 50 × 38కి ఈక్వల్ అవ్వాలి కదా. 50 × 38. సో 50 × 38 కదా, ఇక్కడ కూడా క్యాన్సల్ చేయాలి 0. 5 × 38, 15 రాశారు, 5 × 38 అంటే ఇక్కడ రేషియో చూసాం కాబట్టి 2 3 5. సో 5 × 38కి ఈక్వల్. సో 38 × 5 అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు, 70 + 3x is equals to 5 × 38. సో 38ని 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 190 అనేది వస్తుంది. సో 190. సో ఇక్కడ నుంచి 3x is equals to ఎంత అవుతుంది, 120. దెన్ వాల్యూ ఆఫ్ x ఈజ్ 40. వాల్యూ ఆఫ్ x ఏమవుతుంది, 40 అవుతుంది. ఓకేనా, యావరేజ్ ఈజ్ 40. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇదే క్వశ్చన్ని మనం అలిగేషన్ మెథడ్లో ఎలా చేయొచ్చు. సో ఇలా ఉంది. ఓకేనా. సో వెయిట్స్ ఎంత, వెయిట్ గర్ల్స్ యొక్క వెయిట్ 2, బాయ్స్ యొక్క వెయిట్ వచ్చేసరికి 3. పాయింట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, కొంచెం మరీ అంత కాకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి 2 యూనిట్స్ డిస్టెన్స్, ఇక్కడ వచ్చేసరికి 3 యూనిట్స్ డిస్టెన్స్. గర్ల్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 35 అంట. గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత 35. అండ్ యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత 38. హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత 38. సో 35కి 38కి చూడండి, ఇక్కడ 35కి 38కి మధ్య డిస్టెన్స్ ఎంత 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ అనేది 35కి 38కి చూడండి 3 ఇయర్స్. 3 యూనిట్స్ అనేది 3 ఇయర్స్ అయితే 1 యూనిట్ 1 ఇయర్ అవుతుంది. 2 యూనిట్స్ అనేది 2 ఇయర్స్ అవుతుంది. అంటే 2 యూనిట్స్ అనేది 2 ఇయర్స్. అంటే రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ మనం యాడ్ చేయాలి. సో 38 + 2, 38 + 2 ఎంత 40. సో బాయ్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది 40 ఇయర్స్. యావరేజ్ ఏజ్ ఏమవుతుంది 40 ఇయర్స్. సో ఈ విధంగా మనం స్ట్రైట్ అలిగేషన్లో చాలా సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఒక క్లాస్ సెక్షన్ ఏ అనుకుందాం. ఓకేనా, సెక్షన్ ఏలో 5 మెంబర్స్ ఉన్నారు. సో సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ ఇలా కూర్చొని ఉన్నారు. సో ఈ సెక్షన్ ఏలో ఏం జరిగిందంటే, ఒక ట్విన్స్, ఓకేనా, ఒక ట్విన్స్ వాళ్ళ బర్త్డే అని చెప్పేసి సెక్షన్ ఏలో వచ్చి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. ఏం చేస్తున్నారు, చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు వచ్చారు, ట్విన్స్ వచ్చారు. సో ఇద్దరు. సో ఫస్ట్ సినారియో ఏంటి అంటే, ఓకేనా, ఫస్ట్ సినారియో ఏంటంటే ఈ ఇద్దరు ట్విన్స్ ఫస్ట్ ట్విన్ ఇక్కడ నుంచి పంచడం స్టార్ట్ చేస్తాడు, సెకండ్ ట్విన్ ఇక్కడ నుంచి పంచడం స్టార్ట్ చేస్తాడు. సో ఓకేనా. సో ఫస్ట్ ట్విన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ నుంచి 3 మెంబర్స్కి ఇలా పంచుతాడు. ఓకేనా,
ఫస్ట్ ట్విన్ ఏం చేస్తాడు, ఫస్ట్ నుంచి ఇలా 3 మెంబర్స్కి పంచాడు. నెక్స్ట్ సెకండ్ ట్విన్ ఏం చేస్తాడంటే లాస్ట్ నుంచి, ఓకేనా, దీని కలర్ చేంజ్ చేద్దాం. సెకండ్ ట్విన్ ఏం చేస్తాడంటే లాస్ట్ నుంచి 3 మెంబర్స్కి పంచుతున్నాడు. సో లాస్ట్ నుంచి 3 మెంబర్స్కి ఇలా పంచుతున్నాడు. సో ఇదేమో ఫస్ట్ ట్విన్, ఇదేమో సెకండ్ ట్విన్. సో ఇలా ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైతే సెంటర్లో ఉన్నాడో, ఓకేనా, సెంటర్లో ఎవరు ఉన్నారు, ఎగ్జాక్ట్గా థర్డ్ పర్సన్ ఉన్నాడు, లేదా ఫర్ సపోజ్ సి అనే అబ్బాయి ఉన్నాడు. సో సి అనే అబ్బాయికి చాక్లెట్స్ అనేది ఎక్స్ట్రాగా వెళ్ళిందా తక్కువగా వెళ్ళిందా? సో సి అనే అబ్బాయికి చాక్లెట్ అనేది ఎక్స్ట్రాగా వెళ్ళిందా తక్కువగా వెళ్ళిందా అంటే ఇక్కడ చాక్లెట్ అనేది ఖచ్చితంగా మనకు ఎక్స్ట్రాగా వెళ్ళింది, కరెక్ట్ కదా. సో ఇక్కడ చాక్లెట్ అనేది ఎక్స్ట్రాగా వెళ్ళింది. సో ఈ కేస్ అనేది ఏమవుతుందంటే ప్లస్, ఈ కేస్ ఏమవుతుంది ప్లస్. నెక్స్ట్ సెకండ్ సినారియో చూద్దాం. సో ఈ సెకండ్ సినారియోలో ఏంటి అంటే చూడండి, సెకండ్ సినారియోలో ఇదే సేమ్ పర్సన్స్, సేమ్ ట్విన్స్. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ట్విన్ ఇక్కడ నుంచి పంచుతున్నాడు, బట్ ఏంటి అంటే ఇది సెక్షన్ ఏ. సెక్షన్ బిలో వచ్చేసరికి ఒక చాక్లెట్ మనం ఎక్స్ట్రాగా పంచేసాం, ఇప్పుడు అలా పంచకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే సెకండ్ బి సెక్షన్లో ఏం చేశారంటే సెకండ్ ట్విన్ లాస్ట్ నుంచి ఇద్దరికి పంచాడు, ఫస్ట్ ట్విన్ ఫస్ట్ నుంచి ఇద్దరికి పంచాడు, ఫస్ట్ నుంచి ఇద్దరు పంచాడు. సో ఇక్కడ చూస్తే ఎవరైతే ఇక్కడ మిడిల్లో ఉన్నాడో, ఓకేనా, ఎవరైతే ఇక్కడ మిడిల్లో ఉన్నాడో ఇతన్ని సి డాష్ అన్నాం, ఇతన్ని సి డాష్ అన్నాం. సో ఈ మిడిల్లో ఉన్న పర్సన్కి చాక్లెట్ అసలు వచ్చిందా, రాలేదు. సో ఇక్కడ ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. సో ఇక్కడికి ఇతనికి రాలేదు కాబట్టి మైనస్ చేస్తాం. సో ఈ సినారియో కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మనం సింపుల్గా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, టోటల్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి నెంబర్స్. సో ఒక క్లాస్లో టోటల్గా 11 మెంబర్స్ ఉన్నారు. సో 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 10. దీని తర్వాత ఫస్ట్ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ 12 అయితే ఫస్ట్ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 12 అండ్ లాస్ట్ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 11. సో ఇక్కడ నుంచి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ 6th పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఓకేనా, ఆ 6th పర్సన్ యొక్క వెయిట్ ఎంత లేదా ఏజ్ ఎంత అని చెప్పాలి. సో 6th పర్సన్ యొక్క ఏజ్ కావాలి. సో ఇప్పుడు సింపుల్గా మీరు ఆలోచించండి, ఇలాగ మన దగ్గర ఏంటి అంటే 11 మెంబర్స్ ఉన్నారు టోటల్గా, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 మెంబర్స్ ఇలా ఉన్నారు. సో ఫస్ట్ 6 మెంబర్స్ ఇలా ఉంది. సో 6 అంటే ఎంతవరకు కదా, ఇలాగా. నెక్స్ట్ లాస్ట్ 6 ఇలాగా. ఇక్కడ ఒకడు ఎక్స్ట్రా వచ్చాడు అంటే సింపుల్గా చూడండి, 6 + 6 ఎంత 12. అంటే మనము ఇక్కడ నుంచి చూడండి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 10 అయితే 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 10 అయితే సమ్ ఎంత అవుతుంది, 11 మెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 110. ఇదేంటి 11 మెంబర్స్ యొక్క సమ్, 11 మెంబర్స్ యొక్క సమ్. నెక్స్ట్ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ 12 అయితే 12 6 72. సో 72 అనేది 6 మెంబర్స్ యొక్క సమ్. దీని తర్వాత 11 6 66. 66 అనేది లాస్ట్ 6 మెంబర్స్ యొక్క సమ్, లాస్ట్ 6 మెంబర్స్ యొక్క సమ్. సో ఇక్కడ చూస్తే టోటల్గా క్లాస్లో ఉన్నది 11 మెంబర్సే, బట్ మనం 6 + 6 12 మెంబర్స్ యొక్క టోటల్ అనేది వస్తుంది. మనకేమొస్తుంది 12 మెంబర్స్ యొక్క సమ్ అనేది వస్తుంది. సో 12 మెంబర్స్ యొక్క సమ్లో నుంచి 12 మెంబర్స్ యొక్క సమ్లో నుంచి నేను 11 మెంబర్స్ యొక్క సమ్ కనుక తీసేస్తే నాకు ఆ 6th పర్సన్ యొక్క యావరేజ్ అనేది తెలుస్తుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. సో 11 మెంబర్స్ యొక్క సమ్ ఎంత చూడండి, 11 మెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 110. దీని తర్వాత 12 మెంబర్స్ యొక్క సమ్ 72 ఒక 66. సో 72 ఒక 66 అంటే 78, 78 ఒక 6 138. సో 138లో మనం 10 కనుక తీసేస్తే ఎంత వస్తుంది 28. సో 28 అనేది ఆ 6th మెంబర్ యొక్క వెయిట్. 28 అనేది ఏంటి, ఆ 6th మెంబర్ యొక్క వెయిట్. సో ఈ విధంగా చేస్తాం. సో ఇది బేసిక్ ప్యూర్లీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇంకో క్వశ్చన్లో కూడా చూడండి. సో ఇప్పుడు ఏంటి అంటే 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 110. సో 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 10 అయితే, సో ఇక్కడతో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనము. సో 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 10 అయితే సమ్ ఏమవుతుంది 110. దీని తర్వాత 5 మెంబర్స్, ఫస్ట్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ 12 అయితే 12 5 60. లాస్ట్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ 9 అయితే 5 9 45. 5 9 ఎంత 45. ఇదేమో 11 మెంబర్స్ యొక్క సమ్, ఇది ఫస్ట్ 5 మెంబర్స్ యొక్క సమ్, ఇది లాస్ట్ 5 మెంబర్స్ యొక్క సమ్. సో ఇప్పుడు 11 మెంబర్స్ యొక్క సమ్లోంచి 5 + 5 ఎంత 10. 10 మెంబర్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుందా? ఎస్. సో 110 మైనస్ ఎంత 60 ఒక 45 105. సో 105, 110 - 105 ఈజ్ 5. సో ఆ 5th పర్సన్ యొక్క వెయిట్ ఎంత అంటే 5 kgs అని చెప్పొచ్చు, లేదా 5 years.
ఓకేనా. ఆ 5th పర్సన్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 5 years. సో మనం ఈ క్వశ్చన్స్ని ఈ విధంగా సాల్వ్ అయితే చేస్తాం, ఓకేనా. సో ఇది పర్టికులర్గా బేసిక్ మెథడ్. ఇదేంటి బేసిక్ మెథడ్. దీన్ని సాల్వ్ చేయడానికి ఒక ట్రిక్కీ అప్రోచ్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. సో ఎలా చేయాలి దీన్ని తొందరగా సాల్వ్ అంటే చూడండి, చూపిస్తాను మీకు. ఈ కలర్ తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి 11 members, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 11 members యొక్క యావరేజ్ వచ్చేసి 10 అయితే దీని తర్వాత 6 members యొక్క యావరేజ్ 12, దీని తర్వాత 6 members యొక్క యావరేజ్ 11. సో ఇప్పుడు చూడండి మీరు గమనించాల్సింది ఏంటంటే 6 + 6 ఎంత, 6 + 6 12, 6 + 6 ఎంత 12. సో 12 అనేది 11 కంటే ఎక్కువ ఉంది అంటే ప్లస్. సో 12 అనేది 11 కంటే, అంటే ఇది ఫస్ట్ సినారియో. ఏంటి ఇక్కడ 12 అంటే ఇక్కడ మిడిల్లో ఎవరైతే ఉంటాడో వాడికి ఎక్స్ట్రాగా వస్తుంది, అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ప్లస్ రాయాలి. ఇక్కడ ఏం చేయాలి ప్లస్ రాయాలి. ప్లస్ రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు 6 6 రెండు 6 ఉన్నాయి కాబట్టి 6 అనేది కామన్గా తీసేస్తాం, 6 అనేది కామన్గా తీసేస్తాం. నెక్స్ట్ సో 10 నుంచి 12, సో 10కి 12కి డిఫరెన్స్ ఎంత, 10కి 12కి డిఫరెన్స్ వచ్చేసి 2. అదేవిధంగా 10కి 11కి డిఫరెన్స్ ఎంత, 10కి 11కి డిఫరెన్స్ 1. సో 2 + 1 రాస్తాం. ఎలా రాస్తాం 2 + 1. సో ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి. ఇక్కడ పైన ఏముంది 10 + 3 × 6, 3 6 are 18. సో 10 + 18 28. సో ఆ 6th పర్సన్ యొక్క వెయిట్ వచ్చేసి 28 kgs లేదా 28 years. ఎలా చేసానో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, ఇది వచ్చేసరికి ఎంత 12 కదా ఇది, ఎస్ ఇది వచ్చేసరికి 12, ఇది వచ్చేసరికి 12. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నుంచి 12 ఎంత ఇంక్రీజ్ అండి, 10 నుంచి 12 10తో కంపేర్ చేయండి. 10తో కంపేర్ చేస్తే 10 నుంచి 12కి ఎంత ఇంక్రీజ్ 2 ఇంక్రీజ్. 10 నుంచి 12కి ఎంత ఇంక్రీజ్ 2 ఇంక్రీజ్. సో ఎంతమందికి 2 ఇంక్రీజ్ అయింది 6 మెంబర్స్కి. 2 × 6 + 2 × 6. నెక్స్ట్ 10 నుంచి 11 కంపేర్ చేయండి 1 ఇంక్రీజ్. 1 అనేది ఎంతమందికి ఇంక్రీజ్ 6 మెంబర్స్కి 1 × 6. సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసి పైన యాడ్ చేసేయండి. సో ఇవి రెండు కూడా పైన ఏం చేయాలి యాడ్ చేయాలి. సో 10 + ఇక్కడ 2 6 ఉన్నది ఉంది కాబట్టి పైన కింద రెండిట్లో 6 ఉంది కాబట్టి 6 కామన్ తీసాను. సో 2 + 1 × 6. సో 10 + 18 28. సో ఆన్సర్ ఏమవుతుంది 28. సో ఈ విధంగా చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సినారియో అయితే అంటే ఎక్కువ అయితే 11, ఇక్కడ వచ్చేసి 11 members, ఇక్కడ వచ్చేసి 12 members, ఓకేనా. ఈ విధంగా ఉంటే ఫస్ట్ సినారియోలో ప్లస్ వస్తుంది, సెకండ్ సినారియోలో ఏమొస్తుంది మైనస్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు సెకండ్ సినారియో కూడా చూద్దాం. ఇక్కడ సెకండ్ సినారియో ఏంటి, 11 members ఉన్నారు, 11 members యొక్క యావరేజ్ వెయిట్ 10, దీని తర్వాత 5 members యొక్క 12, దీని తర్వాత ఇంకొక 5 members యొక్క వెయిట్ వచ్చేసి 9. సో ఇప్పుడు చూస్తే 5 + 5 10, బట్ ఇక్కడ 11 members ఉన్నారు అంటే మిడిల్లో ఉన్న పర్సన్కి ఏది రాదు అంటే మైనస్. సో మైనస్ సినారియో ఇంటూ. సో 10 నుంచి 12కి ఎంత ఇంక్రీజ్ అండి, 10 నుంచి 12కి 2 + 2, 10 నుంచి 12కి +2. నెక్స్ట్ 10 నుంచి 9కి -1. సో 2 - 1 ఇంటూ రెండిట్లో ఏది కామన్గా ఉంది 5. సో ఆన్సర్ ఏమవుతుంది 10 - 1 × 5. సో 10 - 5 = 5. సో ఆన్సర్ 5. ఈ విధంగా చేయొచ్చు, ఓకేనా. మనం ఈ మెథడ్ అనేది ఫాలో చేద్దాం. సో ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోయినా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్లో మీకు బాగా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి 5th question number 5. ద యావరేజ్ ఆఫ్ 29 numbers. సో యావరేజ్ ఆఫ్ 29 numbers ఈజ్ 29 numbers యొక్క యావరేజ్ 2586. 29 numbers యొక్క యావరేజ్ 2586. నెక్స్ట్ ఫస్ట్ 14 numbers యొక్క యావరేజ్ చూడండి, ఫస్ట్ 14 numbers యొక్క యావరేజ్ వచ్చేసరికి 2589. నెక్స్ట్ లాస్ట్ 14 numbers యొక్క యావరేజ్ 2584. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ సినారియోనా సెకండ్ సినారియోనా. సో ఇక్కడ చూస్తే 14 + 14 28 అనేది 29 కంటే తక్కువ కాబట్టి అంటే మిడిల్లో ఉన్న పర్సన్కి ఏది రాదు అంటే మైనస్. అంటే ఏంటి మనకు మన ఆన్సర్లో మైనస్ రావాలి అంటే పైన ఉన్న వాల్యూకి, ఓకేనా, యావరేజ్కి మైనస్ రావాలి. సో ఇది వచ్చేసరికి మైనస్ ఎంత ఇప్పుడు కంపేర్ చేయండి 2586 నుంచి 2589. సో 86 నుంచి 89 ఎంత ఇంక్రీజ్ 3 ఇంక్రీజ్ +3 అంతేనా +3. నెక్స్ట్ 86 నుంచి 84 -2. సో +3 -2 అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏం రాయాలి మనం 14, ఎందుకంటే ఇదేమవుతుంది +3 × 14, ఇది వచ్చి -2 × 14. సో నా ఆన్సర్ ఏమవుతుంది 2586 - 1 × 14.
-1 ఇంటూ 14 అనేది -14 అవుతుంది. సో నా ఆన్సర్ వచ్చేసరికి 2586లోంచి 14 తీసేస్తే 2572. సో ఆన్సర్ ఏమవుతుంది 2572 ఆప్షన్ 4. చాలా సింపుల్ కదా. అదే ఈ క్వశ్చన్ని మీరు యావరేజ్ ఓకేనా బేసిక్ మెథడ్తో సాల్వ్ చేస్తే చాలా లెంతీ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? చాలా లెంతీ. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. సో చాలా లెంతీ, బట్ మనం ఏం చేసాం ఈ విధంగా చాలా సింపుల్గా సాల్వ్ అయితే చేసేసాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ ఇయర్స్. సో 13 కాన్సిక్యూటివ్ ఇయర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి ఎంత అన్నాడు? 13 కాన్సిక్యూటివ్ ఇయర్స్ యొక్క యావరేజ్ 70. సో 13 ఇయర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 70 lakhs. సో 70 lakhs 70L అన్నాం. సో 70 lakhs. దీని తర్వాత ఫస్ట్ 7 ఇయర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి ఫస్ట్ 7 ఇయర్స్ యొక్క యావరేజ్ 65 lakhs. దీని తర్వాత లాస్ట్ 7 ఇయర్స్ యొక్క యావరేజ్ 77 lakhs. సో ఇప్పుడు చూడండి 7 + 7 ఎంత? 14 అనేది 13 కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. అంటే మిడిల్ ఉన్న పర్సన్కి ఎక్స్ట్రాగా వస్తుందా తక్కువ వస్తుందా? మిడిల్ ఉన్న పర్సన్కి ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే మన ఆన్సర్ 70 lakhs ప్లస్ వస్తుంది. ప్లస్ ఎంత? సో 70 నుంచి 65 -5. సో -5. నెక్స్ట్ 70 lakhs నుంచి 77 + 7. సో ఇది వచ్చేసరికి +7. సో -5 + 7 ఇంటూ ఏముండాలి లెఫ్ట్ రైట్ సైడ్లో 7, ఎందుకంటే రెండు కూడా 7 ఉన్నాయి కాబట్టి. సో నా ఆన్సర్ ఏమవుతుంది 70 lakhs ప్లస్ 2 ఇంటూ 7. 2 7s are 14. సో 70 + 14 84. సో 84 lakhs. సో నా ఆన్సర్ వచ్చేసరికి 84 lakhs ఆప్షన్ 2. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 84 lakhs. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్ చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ సో 39 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 2 3 5 7 అండ్ ఫస్ట్ 19 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? ఫస్ట్ 19 నెంబర్స్ యొక్క యావరేజ్ 2 3 6 7 అండ్ లాస్ట్ 19 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 2 3 4 8. దెన్ ఫైండ్ ద 20th నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే సో 19 ఒక 19 ఎంత? 38. కానీ ఇక్కడ ఉన్నది 39 మెంబర్స్, అంటే మిడిల్ ఉన్న పర్సన్కి ఏది రాదు. సో ఇది సెకండ్ కేస్, మైనస్ రావాలి. మైనస్ ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి -10 అంతే కదా. 57 + 10 సారీ 57 నుంచి 67 + 10. సో +10. దీని తర్వాత 57 నుంచి 48 అంటే ఎంత డిక్రీజ్? మనకు 9 డిక్రీజ్ -9. సో +10 -9 ఇంటూ ఏముండాలి రైట్ సైడ్లో 19, అంటే రెండు కూడా 19 ఉన్నాయి కాబట్టి 19 కామన్ తీసాం. సో మన ఆన్సర్ ఏంటి 2357 -19 కదా, +1 ఇంటూ 19 -19. సో 2357 -19 ఏమొస్తుంది? 2338 కదా, 2338 ఎగ్జాక్ట్గా 2338 అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ 2338 ఆప్షన్ 1. ఓకేనా, ఆప్షన్ 1 అనేది ఆన్సర్, ఆప్షన్ 2 కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో యావరేజ్ ఆఫ్ 29 నెంబర్స్ ఈస్ 2762. 18 నెంబర్స్ అనేది 2765. సో రాయండి, మీరే చేయండి, నాకంటే ముందే మీరే చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో 29 నెంబర్స్ యొక్క యావరేజ్ 2762. దీని తర్వాత ఫస్ట్ 18 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 2765. ఇది కొంచెం చేంజ్ అయింది చూడండి, ఎలా చేంజ్ అనేది చెప్తాను. సో లాస్ట్ 12 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 2758. సో ఇప్పుడు రెండింటినీ చూడండి, 18 ఒక 12 ఎంత అండి? 18 + 12 వచ్చేసరికి 30. 18 ఒక 12 30. సో 30 అనేది 29 కంటే ఎక్కువ తక్కువ? ఎస్, 29 కంటే ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని ప్లస్గా రాస్తాం. 29 కంటే ఎక్కువగా, సో ఎక్కువ అయితే మనం ఏం చేస్తాం? ప్లస్ రాస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఒక్క సెకండ్ కలర్ చేంజ్ చేద్దాం మనము. ఓకేనా, 29 కంటే ఈ 2762 కంటే ఎక్కువ. సో ఎంత ఎక్కువ అంటే ఇప్పుడు కంపేర్ చేయండి. సో 2762, 62 నుంచి 65 ఎంత ఇంక్రీజ్? 3 ఇంక్రీజ్. 3 దేనిపైన? 18 పైన. సో +3 × 18. ఓకేనా, +3 × 18. అండ్ ఇక్కడ నుంచి ఇలా కంపేర్ చేయండి. 62 నుంచి 58 ఎంత తగ్గింది? -4 × 12. సో ఈ రెండు వాల్యూస్ పైన రాసేయండి. సో నా ఆన్సర్ ఏమవుతుందంటే +3 × 18 -4 multiplied by 12. సో 18 3s 3 10 30, 3 8s 24, 18 3s 54 -12 2s 12 4s 48. సో 54లో నుంచి మనం 48 కనుక సబ్ట్రాక్ట్ చేసేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది.
సో +6. సో నా ఆన్సర్ ఏమవుతుందంటే 2762 +6. సో నా ఆన్సర్ ఈస్ 2768. అంటే ఆ 18th నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 2768 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంతటితో మనకేంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్స్, ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే కండిషన్ బేస్డ్ అంటాం అన్నమాట. సో కండిషన్ బేస్డ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లాస్లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఓకేనా, n వాల్యూ వచ్చేసరికి 5 అనుకుందాం. సో ఒక క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకేనా, 5 మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అడిషన్ అంటే ఏంటంటే ఈ 5 మెంబర్స్ క్లాస్లో ఉన్న క్లాస్లోకి ఇంకో ఇద్దరు యాడ్ అవుతున్నారు. యాడ్ అవుతున్నారు. సో టోటల్గా క్లాస్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకో ఇద్దరు యాడ్ అవుతున్నారు. సో అప్పుడు n వాల్యూ ఏమవుతుంది? n వాల్యూ ఇస్ నథింగ్ బట్ 5 + 2 7. అంటే ఇప్పుడు క్లాస్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? రీప్లేస్. సో రీప్లేస్ అంటే ఒక క్లాస్లో 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్లో ఏంటంటే ఒక పర్సన్ వెళ్ళిపోయాడు అండ్ అతని ప్లేస్లోకి ఇంకొక పర్సన్ వచ్చాడు. అలాంటప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, రీప్లేస్మెంట్ కనుక జరిగితే n వాల్యూ అనేది ఏమవుతుంది? చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? అంటే ఒక పర్సన్ వెళ్తున్నాడు, ఒక పర్సనే వస్తున్నాడు. సో ఇద్దరు వెళ్తే ఇద్దరు వస్తారు. సో రీప్లేస్మెంట్ కనుక జరిగితే n వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే n వాల్యూ అనేది 5. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటి అంటే రిమూవల్. సో రిమూవల్ అంటే టోటల్గా క్లాస్లో 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్లో ఇప్పుడు ఏంటంటే ఒక 3 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోతున్నారంటే ఏంటి? ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉంటారు? టోటల్గా ప్రీవియస్లీ 5 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ వెళ్ళిపోతే n వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు 5 - 3 2. 5 - 3 ఏమవుతుంది? 2. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇవి n వాల్యూలో చేంజెస్ అనేవి ఇవి అవుతాయి. సో ఇది చాలా సింపుల్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఏంటంటే ఏం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ, రీప్లేస్ అయ్యేవాళ్ళు కానీ, లేదా వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళు వెళ్ళేటప్పుడు రీప్లేస్ అయ్యేటప్పుడు యావరేజ్ని బేస్ చేసుకొని యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొస్తున్నారా, లేదా యావరేజ్ కంటే తక్కువ తీసుకొని వస్తున్నారా, లేదా వెళ్ళేవాడు వచ్చేవాడు కంటే ఎక్కువ తీసుకొని వస్తున్నాడా, తక్కువ తీసుకొని వస్తున్నాడా, అది చూద్దాం. సో దాని విధంగా మన క్వశ్చన్స్లో ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుందో చూద్దాం. ఓకేనా. రైట్, ఇక మన కండిషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే కండిషన్. సో ఇక్కడ చూడండి కొన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఈ నెంబర్స్ అనేవి ఏంటి అంటే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ దగ్గర ఉన్న చాక్లెట్స్ కావచ్చు, లేదా వాళ్ళ వెయిట్స్ కావచ్చు, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా అజ్యూమ్ చేయండి. సో A, B, C, D అండ్ E. ABCD అండ్ E. ఓకేనా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర ఉన్న చాక్లెట్సే అనుకుందాం. సో టోటల్గా ప్రతి ఒక్క దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క యావరేజ్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో AVG. సో 20, 40, 60 ఒక 30, 90, 100, 180. సో 180 ఒక 5, 3, 8, 16, 4, 20. సో 180 ఒక 20, 200. సో 200 డివైడెడ్ బై 5. సో యావరేజ్ ఈజ్ 40. అంటే ప్రతి ఒక్కరి దగ్గర 40 చాక్లెట్స్, అంటే మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర 40 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకేనా. ప్రతి ఒక్కరి దగ్గర 40 చాక్లెట్స్. ఇది ఫస్ట్ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే అడిషన్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ F అనే పర్సన్ వస్తున్నాడు. అండ్ ఇతను ఇతను ఈ ఫ్యామిలీలోకి వస్తూ లేదా ఈ క్లాస్లోకి వస్తూ ఒక 40 చాక్లెట్స్ కనుక తీసుకొని వస్తే, అంటే F అనే పర్సన్ ఎన్ని చాక్లెట్స్ తీసుకొని వస్తున్నాడు? 40 చాక్లెట్స్. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది? సో యావరేజ్ ఆఫ్ 6 మెంబర్స్. ఇప్పుడు ఎందుకు? ఇంతకుముందు 5 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు F కూడా యాడ్ అయ్యాడు. సో F అనే పర్సన్ కూడా యాడ్ అయ్యాడు వీళ్ళతో. సో F అనే పర్సన్ ఎంత తీసుకొని వస్తున్నాడు? 40. సో యావరేజ్ ఆఫ్ 6 మెంబర్స్ ఏమవుతుంది? సో 5 మెంబర్స్ యొక్క టోటల్ 200. 5 మెంబర్స్ యొక్క టోటల్ ఇదంతా ABCD యాడ్ చేస్తే 200 వచ్చింది. సో 6th పర్సన్ F అనే పర్సన్ 40 తీసుకొని వస్తున్నాడు. డివైడెడ్ బై మనం ఏంతో డివైడ్ చేయాలి? 6. ఎందుకంటే n వాల్యూ చేంజ్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఒక పర్సన్ యాడ్ అయ్యాడు కాబట్టి, 1 పర్సన్ యాడ్ అయ్యాడు కాబట్టి n వాల్యూ చేంజ్ అయింది. సో 200 + 40, 240. 240 బై 6
ఎంత అవుతుంది 40. సో 40 అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఎప్పుడైనా ఒక పర్సన్ అడిషన్ అవుతున్నాడు అంటే మన ఫ్యామిలీలోకి వస్తున్నాడు లేదా మన క్లాస్లోకి వస్తున్నాడు, అతను ఎగ్జాక్ట్గా యావరేజ్ వాల్యూనే తీసుకొని వస్తే, అంటే అతను వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా యావరేజ్ వాల్యూనే తీసుకొని వస్తే యావరేజ్లో ఎటువంటి చేంజ్ అయినా ఉందా? యావరేజ్లో చేంజ్ ఉందా? నో చేంజ్. సో ఇక్కడ ఏంటి? నో చేంజ్. ఎప్పుడు ఎగ్జాక్ట్గా యావరేజే తీసుకొని వస్తే ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఒకవేళ అలా కాకుండా ఎఫ్ అనే పర్సన్ 40 కాకుండా 46 కనుక తీసుకొని వస్తే ఏమవుతుంది? ఓకేనా, అతను ఎఫ్ అనే పర్సన్ 46 చాక్లెట్స్ కనుక తీసుకొని వస్తే ఏమవుతుంది? సో అప్పుడు కూడా మనం ఏం చేయాలి? యావరేజ్ ఆఫ్ 6 మెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 మెంబర్స్ యొక్క సమ్ 200. నెక్స్ట్ 6th మెంబర్ అంటే ఎఫ్ అనే పర్సన్ 46 తీసుకొని వస్తున్నాడు, డివైడెడ్ బై 6. 200 + 46 246. 246/6. సో 246/6 అంటే 41. సో 41. సో యావరేజ్ ఏమైంది? 41. అంటే ప్రీవియస్గా యావరేజ్ ఎంత? 40, కానీ ఇప్పుడు యావరేజ్ ఏమైంది? 41. అంటే యావరేజ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. సో ఈ 1 అనే ఇంక్రీజ్ దేనివల్ల అయింది? ఈ 1 అనే ఇంక్రీజ్ దేనివల్ల అయిందంటే అతను వచ్చే పర్సన్ ఎఫ్ అనే పర్సన్ వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా యావరేజ్ వెయిట్ కాకుండా ఎక్కువ గనక తీసుకొని వస్తే ఈ 1 అనేది ఇంక్రీజ్ అయింది. ఈ 1 ఇంక్రీజ్ అంటే ఇంతకుముందు ABCDE 5 మెంబర్స్ ఉన్నారు అండ్ 5 మెంబర్స్కి మనము ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రతి ఒక్కరికి 40 40 40 40 40. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ అనే పర్సన్ వస్తున్నాడు అండ్ అతను ఎంత వెయిట్ తీసుకొని వస్తున్నాడో తెలీదు. బట్ అతను రావడం వల్ల ప్రతి ఒక్కరి యావరేజ్ వచ్చేసరికి అంటే ప్రతి ఒక్కరికి 41 41 41 41 41 అంటే ప్రతి ఒక్కరి యొక్క యావరేజ్ అనేది అతను రావడం వల్ల 41 అయింది. సో ఈ 41 ఎందుకు అయిందంటే అతను యావరేజ్ అంటే రావడం యావరేజ్ వెయిట్ కంటే యావరేజ్ చాక్లెట్స్ కంటే ఎక్కువ తీసుకొని వచ్చాడు కాబట్టి ఇదైంది. సో అతను ఎంత ఎక్కువ తీసుకొని వచ్చాడంటే యావరేజ్ కంటే, సో ఇక్కడ చూడండి అతను యావరేజ్ కంటే 1 ఎక్కువ తీసుకొని వచ్చాడు. సో ప్రీవియస్గా యావరేజ్ ఎంత? 40, ఇప్పుడు 1 ఎక్కువ తీసుకొని వస్తున్నాడు. సో 1 ఇంటూ ఎంతమందికి? సో ఇప్పుడు ఎఫ్ అనే పర్సన్ రావడం వల్ల ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 6. అంటే అతను 1 ఇంటూ 6 అంటే 6 అనేది ఎక్కువ తీసుకొని వస్తున్నాడు. అంటే అతను ఎంత ఎక్కువ తీసుకొని వస్తున్నాడు? 6. దేనికి? యావరేజ్ కంటే. సో 40 + 6 అంటే అతను ఎంత తీసుకొని వస్తున్నాడు అంటే 46. ఓకేనా, ఇక్కడి నుంచి మనం ఇలా చెప్పొచ్చు. సో ఎఫ్ అనే అతను ఎంత తీసుకొని వస్తున్నాడు అంటే 46. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు. సో ABCDEF సో టోటల్గా ఇలా ఉన్నారు. సో ABCD వీళ్ళ ప్రతి ఒక్కరి యొక్క యావరేజ్ అంటే ఆ పర్టికులర్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 35. 5 మెంబర్స్ యావరేజ్ అంతా 35. ఇప్పుడు ఎఫ్ అనే పర్సన్ రావడం వల్ల వీళ్ళ యొక్క యావరేజ్ అనేది అంటే ఈ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 37 అయింది. ఎంత అయింది? 37. అంటే ప్రతి ఒక్కరి దగ్గర 37 చాక్లెట్స్ ఉన్నాయి. సో 37 37 37. సో ఈ 35 నుంచి 37 అంటే యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. సో యావరేజ్ అనేది 2 ఇంక్రీజ్ అయింది. ఎందుకు 2 ఇంక్రీజ్ అయింది అంటే ఎఫ్ అనే పర్సన్ అతను ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతూ 35 కంటే ఎక్కువ తీసుకొని వచ్చాడు. 35 కంటే ఎక్కువ తీసుకొని రావడం వల్ల మన యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, మన యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అతను ఎంత ఎక్కువ తీసుకొని వచ్చాడు? 35 నుంచి 37 అయింది, 2 ఇంక్రీజ్ అయింది. సో యావరేజ్ అనేది 2 ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఎక్కువ తీసుకొని వచ్చాడంటే యావరేజ్ కంటే సో 2 ఇంక్రీజ్ అనేది ఎంతమంది పైన? సో టోటల్గా 1 2 3 4 5 6 మెంబర్స్ కంటే. సో 6 × 2 12 అంటే అతను రావడం 12 kgs లేదా 12 చాక్లెట్స్ ఎక్స్ట్రాగా తీసుకొని వచ్చాడు. సో +12 దేనికి? ప్రీవియస్ యావరేజ్ ఎంత? 35. సో 35 కంటే 12 ఎక్కువ తీసుకొని వచ్చాడు. అంటే అతను ఎంత తీసుకొని వచ్చాడంటే 47. సో ఎఫ్ అనే అతను 47 చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు. సో ఎఫ్ వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం అడిషన్ అనేది చేస్తాం. ఒకవేళ డిక్రీజ్ అయినా కూడా డిక్రీజ్ అనేది చేస్తాం. ఓకేనా, నేను క్వశ్చన్స్లో దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత రీప్లేస్మెంట్ కూడా చాలా సింపుల్. రీప్లేస్మెంట్ కూడా చూడండి, ఇక్కడ ABCD అండ్ E. ఓకేనా, సో వీళ్ళ యొక్క యావరేజ్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. వీళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసరికి 40.
ఈ పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత 40. సో యావరేజ్ 40 అయింది. ఇప్పుడు బి అనే పర్సన్ వెళ్ళిపోతున్నాడు, లేదా ఏదో ఒక పర్సన్ తీసుకోండి. ఇప్పుడు సి తీసుకోండి. సి అనే పర్సన్ వెళ్ళిపోతున్నాడు. సో సి యొక్క వెయిట్ ఎంత 34. సి అనే పర్సన్ వెళ్ళిపోతున్నాడు. అండ్ ఫర్ సపోజ్ ఎఫ్ అనే పర్సన్ లేదా సి డాష్ అనుకుందాం. సో సి ప్లేస్లో సి డాష్ వస్తున్నాడు. సో ఇప్పుడు సి డాష్ వస్తూ ఇతను సి అనే పర్సన్ ఎన్ని కేజీస్ 34 కేజీస్. సి అనే పర్సన్ 34 కేజీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు బయటికి. ఇప్పుడు సి డాష్ అనే పర్సన్ ఫ్యామిలీలోకి వస్తూ లేదా క్లాస్లోకి వస్తూ అతను ఎగ్జాక్ట్గా 34 తీసుకొని వస్తే యావరేజ్లో ఎటువంటి చేంజ్ అయినా ఉంటుందా? మీరు చెప్పండి. యావరేజ్లో చేంజ్ ఉంటుందా ఉండదా? సో అతను ఎగ్జాక్ట్గా వెళ్ళేవాడు 34 తీసుకొని వెళ్తున్నాడు, వచ్చేవాడు కూడా 34 తీసుకొని వస్తున్నాడు. సో యావరేజ్లో ఎటువంటి చేంజ్ అయినా ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ నో చేంజ్, ఇక్కడ వచ్చేసరికి నో చేంజ్. ఓకేనా. ఇప్పుడు సి అనే పర్సన్ వెళ్ళిపోతున్నాడు 34. ఓకేనా, 34 కేజీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు, లేదా 34 ఇయర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ సి డాష్ అనే పర్సన్ వస్తూ 40 కేజీస్ తీసుకొని వస్తున్నాడు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, వెళ్ళేవాడు 34 తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ వచ్చేవాడు 40 తీసుకొని వచ్చాడు. అంటే మన యావరేజ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్గా మన యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన యావరేజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే వెళ్ళేవాడు ఎంత తీసుకొని వెళ్ళాడు 34, వచ్చేవాడు 40. సో 34కి 40కి డిఫరెన్స్ ఎంత? 6. ఎంత? 6. సో ఈ 6 అనేది ఏంటి? డిఫరెన్స్. సో ఈ 6 అనేది ఎంతమందికి పంచాలి? టోటల్గా క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. సో 6/6 అంటే నా యావరేజ్ అనేది 1తో ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సినారియో చూద్దాం. సో ఇప్పుడు సి అనే పర్సన్ 34 కేజీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సి డాష్ అనే పర్సన్ 28 కేజీస్ తీసుకొని వస్తున్నాడు. ఎంత తీసుకొని వస్తున్నాడు? 28 కేజీస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, వెళ్ళేవాడు 34 తీసుకొని వెళ్తున్నాడు, కానీ వచ్చేవాడు 34 తీసుకొని రావడం లేదు, 28 తీసుకొని వస్తున్నాడు. అంటే నా యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. యావరేజ్ ఏమవుతుందో డిక్రీజ్ అవుతుంది. సో ఎంత డిక్రీజ్ అవుతుందో చూడండి. సో 34కి 40, 28కి 34కి డిఫరెన్స్ ఎంత? -6. అంతేనా? -6. సో -6 అపాన్, సో ఈ -6 అనేది ఎంతమందికి పంచాలి? ఎంతమంది ఉంటే అంతమందికి పంచాలి. సో 6 మెంబర్స్కి పంచాలి. సో నా యావరేజ్ అనేది ఏమవుతుంది? 1 డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రీవియస్గా ఇక్కడ యావరేజ్ అనేది ఫస్ట్ కేస్లో యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు, 40నే ఉంటుంది. సెకండ్ కేస్లో యావరేజ్ ఏమవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది, 40 + 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కేస్లో 40 - 1. సో ఇక్కడ వచ్చేసరికి 41, ఇక్కడ వచ్చేసరికి 39. మీరు కావాలంటే చెక్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఇదే వస్తుంది. సో ఇది రీప్లేస్మెంట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అడిషన్లో అండ్ రీప్లేస్మెంట్లో ఏంటి అంటే, ఓకేనా, వచ్చేవాడు ఎక్కువ తీసుకొని వస్తే, ఓకేనా, అడిషన్ అంటే వచ్చేవాళ్ళు ఎక్కువ తీసుకొని వస్తే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తక్కువ తీసుకొని వస్తే యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా వచ్చేవాడు ఎక్కువ తీసుకొని వస్తే యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ వచ్చేవాడు తక్కువ తీసుకొని వస్తే, అంటే లోపలికి ఫ్యామిలీలోకి లేదా క్లాస్లోకి వచ్చేవాడు తక్కువ తీసుకొని వస్తే యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. సో అడిషన్లో సేమ్ రెండు కూడా ఒకే విధంగా వర్క్ అవుతాయి. బట్ రిమూవల్లో దీనికి ఆపోజిట్గా వర్క్ అవుతుంది. సో రిమూవల్ ఏంటో చూడండి. సో రిమూవల్ A, B, C, D అండ్ E. సో మనం దీని యొక్క యావరేజ్ అనేది చూసాం. దీని యొక్క యావరేజ్ ఎంత? 40. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా B అనే పర్సన్ని, B యొక్క వెయిట్ ఎంత? 40. ఓకేనా. B యొక్క చాక్లెట్స్ ఎన్ని? 40. సో Bని తీసేస్తే, ఓకేనా, Bని తీసేస్తే యావరేజ్లో ఎటువంటి చేంజ్ అయినా ఉంటుందా అంటే చూద్దాం ఒకసారి. సో B ఒక్కటి తీసేసి మిగతావన్నీ యాడ్ చేయండి, అంటే A, C, D, E. సో సమ్ ఏమవుతుంది? 20. సో ఎగ్జాక్ట్గా సమ్ వచ్చేసరికి 200 - 160 అవుతుంది. సో మీరు యాడ్ చేయండి, ఎగ్జాక్ట్గా మీకు కావాలంటే కనిపిస్తుంది. B ఒక్కటి కాకుండా B ఒక్కటి తీసేసి మిగతావన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 160 వస్తుంది. 160 ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 4. సో 160/4 అంటే 4. అంటే వెళ్ళేవాడు
వెళ్ళేవాడు ఎగ్జాక్ట్గా 40 తీసుకొని వెళ్ళిపోతే ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఎగ్జాక్ట్గా యావరేజే తీసుకొని వచ్చినా, యావరేజే తీసుకొని వెళ్ళినా ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా? ఎగ్జాక్ట్గా యావరేజ్ వెయిట్ తీసుకొని వచ్చినా కూడా అండ్ తీసుకొని వెళ్ళినా కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి అంటే సి అనే పర్సన్, ఓకేనా, లేదా ఏ తీసుకుందాం, పర్సన్ ఏ. సో పర్సన్ ఏ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. సో పర్సన్ ఏ ఎంత ఇక్కడ 28. సో పర్సన్ ఏ వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మన యావరేజ్ వెయిట్ ఎంత, యావరేజ్ వెయిట్ వచ్చేసరికి 40. సో యావరేజ్ 40. బట్ అతను వెళ్ళేవాడు ఎంత తీసుకొని వెళ్తున్నాడు, యావరేజ్ కంటే తక్కువ తీసుకొని వెళ్తున్నాడు. సో ఇక్కడ చూడండి, రిమూవల్లో వెళ్ళేవాడు యావరేజ్ కంటే తక్కువ తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చూద్దాం. సో అన్నిటినీ యాడ్ చేయండి. ఇప్పుడు ఏం తీసేయాలి మనం, ఓన్లీ ఏ మాత్రం తీసేసి మిగతావన్నీ యాడ్ చేయండి. సో 40, 70, 80, 80, 160 యొక్క 167 ఎంత వస్తుంది చూడండి, 7 ఒక 5, 12. సో 172. సో సమ్ వచ్చేసరికి 172 అయింది. సో 172 డివైడెడ్ బై 4తో డివైడ్ చేస్తే 4 4s are 16, దీని తర్వాత 4 3s are 12, అంతే కదా, 4 4 16, 4 3s are 12. సో యావరేజ్ అనేది 43 అయింది. సో యావరేజ్ అనేది ఇంతకుముందు యావరేజ్ ఎంత 40, కానీ ఇప్పుడు యావరేజ్ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. అంటే వెళ్ళేవాడు యావరేజ్ కంటే తక్కువ తీసుకొని వెళ్తే ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ వెళ్ళేవాడు యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొని వెళ్తే యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇదొక్కటి కొంచెం డిఫరెంట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పర్సన్ ఎవరు తీసుకుందామంటే ఈ తీసుకుందాం. సో ఒకవేళ పర్సన్ ఈ కనుక వెళ్ళిపోతే, సో పర్సన్ ఈ ఎంత ఇక్కడ 83. సో పర్సన్ ఈ యొక్క వెయిట్ లేదా చాక్లెట్స్ వచ్చేసరికి 83. సో 83 కనుక తీసేస్తే 200 మైనస్ 83. సో 200లోంచి 83 తీసేస్తే మనకు 117. సో ఇదంతా యాడ్ చేస్తే 117 అవుతుంది. 117/4. సో 4 3s కాదు, 4 2s are 8. దీని తర్వాత ఎంత వస్తుంది, 9 10 11 3 37, 4 9s are 36.25. సో 29.25. అంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా, 40 నుంచి 29.25 అయింది. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. సో ఎప్పుడైనా కూడా వెళ్ళేవాడు ఎక్కువ తీసుకొని వెళ్తే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, వెళ్ళేవాడు ఎక్కువ తీసుకొని వెళ్తే డిక్రీజ్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రిమూవల్లో వెళ్ళేవాడు యావరేజ్ కంటే తక్కువ తీసుకొని వెళ్తే ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ తీసుకొని వెళ్తే డిక్రీజ్ అవుతుంది. బట్ అడిషన్లో అండ్ రీప్లేస్మెంట్లో అది సేమ్ ఉంటుంది. అంటే వచ్చేవాడు ఎక్కువ తీసుకొని వస్తే యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా, వచ్చేవాడు తక్కువ తీసుకొని వస్తే యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రిమూవల్ ఒకటే రివర్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్దాం. క్వశ్చన్స్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఈస్ 35 kgs. సో యావరేజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఎంత, 35 kgs. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్, దెన్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 400 grams. సో టీచర్ యొక్క వెయిట్ అనేది ఇంక్లూడ్ చేస్తే యావరేజ్ అనేది ఏమవుతుంది, 400 grams అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ వాల్యూ చూద్దాం. సో ఎన్ వాల్యూ అనేది ప్రీవియస్గా క్లాస్లో 24 మెంబర్స్ ఉన్నారు, 24 మెంబర్స్. సో ఇప్పుడు టీచర్ని యాడ్ చేస్తున్నామా రిమూవ్ చేస్తున్నామా, టీచర్ని యాడ్ చేస్తున్నాం. సో 24 + 1. సో ఇప్పుడు ఎన్ వాల్యూ వచ్చేసరికి 25. సో ఇప్పుడు క్లాస్లో 25 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నా ఆన్సర్ అనేది ఏమవుతుందంటే, ఇక్కడ ఇచ్చిన యావరేజ్, ఓకేనా, ఇక్కడ ఏదైతే ఇస్తాడో యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్, యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ ఇంటూ ఎన్ వాల్యూ. సో నా ఆన్సర్ అనేది ఇది. సో యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ ఇంటూ ఎన్ వాల్యూ. సో ఇక్కడ యావరేజ్ అంతా 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 35 kgs. 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అనేది 35 kgs. సో ఇప్పుడు టీచర్ రావడం వల్ల యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంట. సో టీచర్ రావడం వల్ల యావరేజ్ ఇంక్రీజ్ అయిందట. సో ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ రావడం వల్ల మన యావరేజ్ ఇంక్రీజ్ అయితే, సో అతను ఎంత తీసుకొని వస్తాడు, 35 కంటే ఎక్కువ తీసుకొని వస్తాడా తక్కువ తీసుకొని వస్తాడా, ఎక్కువ తీసుకొని వస్తాడు. సో ఎంత ఎక్కువ తీసుకొని రావాలి, 400 grams. సో గ్రామ్స్ని కేజీస్లో కన్వర్ట్ చేస్తాం. సో 400/1000 ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, ఇక్కడ 24 కాదు 25, ఎన్ వాల్యూ 25. సో 2 zeros క్యాన్సిల్, మళ్ళీ 25 4s ఎంత 100, 25 4s 100, 100/10 10. సో ఏమవుతుంది 35 + 10. సో టీచర్ యొక్క వెయిట్ ఎంత 45 kgs.
టీచర్ యొక్క వెయిట్ ఎంత 45 kgs. సో ఆన్సర్ ఈస్ 45 ఆప్షన్ 1. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 1. సో దీన్ని మీరు బేసిక్గా కూడా చేయొచ్చు, బట్ బేసిక్ ఏంటంటే కొంచెం లెంతీగా అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 50 balls ఈజ్ 5 grams ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ ఇంక్లూడెడ్. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది, ప్రీవియస్గా 50 ఉన్నాయి, ఇప్పుడు బ్యాగ్ కూడా ఇంక్లూడ్ చేసాం, 50 + 1, ఎన్ వాల్యూ 51. సో యావరేజ్ ఆఫ్ 50 balls, సో యావరేజ్ ఎంత 5 grams ప్లస్ ఆర్ మైనస్. సో ఇప్పుడు చూడండి, సింపుల్గా ఆలోచించండి, బ్యాగ్ ఇంక్లూడ్ చేయడం వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ ఎంత చేయాలి, 0.05 grams. సో 0.05 ఎంత, ఎన్ని మెంబర్స్ లేదా టోటల్ ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ 51. సో ఎన్ వాల్యూ ఎంత 51. సో 51 × 5 255. సో 255 అంటే ఏమొస్తుంది, 5 grams ప్లస్ 2.25. సో ఆ బ్యాగ్ యొక్క వెయిట్ ఎంత 7.25 grams. సో ఆ బ్యాగ్ యొక్క వెయిట్ ఎంత 7.25 grams. సో ఒక్క సెకండ్ ఆగండి, 51 × 5 అనేది ఎంత వస్తుంది మనకు, 5 1 5 5 5 25. సో 25.5. సో ఇక్కడ మేబీ మిస్టేక్ అనేది ఉండొచ్చు క్వశ్చన్స్లో, కరెక్ట్ కదా, సారీ నాదే మిస్టేక్, ఇక్కడ 2.25 కాదు 255. సో 2.55 అంటే 7.55. సో ఆ బ్యాగ్ యొక్క వెయిట్ ఎంత 7.55. ఓకేనా, మేబీ స్మాల్ మైనర్ మిస్టేక్, అది క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఓకేనా, సో 7.55 grams. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. సో ద యావరేజ్ ఆఫ్ రన్స్ ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఇన్ 10 innings వాస్ 32. సో 10 innings యావరేజ్ ఎంత 32. హౌ మెనీ రన్స్ మస్ట్ హీ స్కోర్ ఇన్ ద నెక్స్ట్ ఇన్నింగ్, అంటే 11th inningలో అతను ఎంత స్కోర్ చేయాలి, సో యాజ్ టు ఇంక్రీజ్ హిస్ రన్స్ బై 4. అంటే అతని యొక్క రన్స్ అనేవి ఎంత ఇంక్రీజ్ అవ్వాలంట 4. సో ఇక్కడ చూడండి, మామూలుగా యావరేజ్ వచ్చేసరికి 32, బట్ అతను ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు 4. సో అతను ఇన్నింగ్స్లో ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు 4. సో 4 × ఎన్ వాల్యూ ఏమవుతుంది, సో టోటల్గా 10 innings, అండ్ ప్రీవియస్గా 10 innings ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక ఇన్నింగ్ యాడ్ అయింది. సో 10 + 1 11. సో అతను ఎంత స్కోర్ చేయాలంటే 32 + 4 × 11. సో 32 + 4 × 11 44. సో 32 + 44 76. సో అంటే అతను నెక్స్ట్ ఇన్నింగ్లో ఎంత స్కోర్ చేయాలి, 76 runs స్కోర్ చేయాలి. అతను ఎంత స్కోర్ చేయాలి, 76 runs. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 people ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.5 kgs ఇఫ్ ఎ మ్యాన్ హూస్ వెయిట్ ఈజ్ 65 kgs ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ మ్యాన్. అంటే ఒక పర్సన్ అతని యొక్క వెయిట్ అంతా 65 kgs. ఓకేనా, 65 kgs. ఇతను వెళ్ళిపోతున్నాడు, ఇతని ప్లేస్లో ఇంకొకడు వస్తున్నాడు, ఇతను వెళ్ళిపోతూ ఇతని ప్లేస్లో ఇంకొకడు వస్తున్నాడు. సో అతను రావడం వల్ల యావరేజ్ అనేది 1.5 kgs ఇంక్రీజ్ అవుతుందంట. యావరేజ్ ఏమవుతుంది 1.5 kgs. అంటే వచ్చే పర్సన్ 65 కంటే ఎక్కువ తీసుకొని వస్తాడా, తక్కువ తీసుకొని వస్తాడా, ఆబ్వియస్గా ఎక్కువనే తీసుకొని వస్తాడు. ఎంత ఎక్కువ తీసుకొని వస్తాడు, 1.5 kgs ప్రతి ఒక్కరికి. సో 1.5 × ఎంతమంది ఉన్నారు అక్కడ 8. 1.5 × 8. సో మల్టిప్లై చేస్తే 8 4 12. సో ఆన్సర్ ఏమవుతుంది 65 + 12. 65 + 12 వచ్చేసరికి 76 kgs. అంటే వచ్చే పర్సన్ ఎంత వెయిట్ తీసుకొని రావాలి, ఎన్ని కేజీస్ పర్సన్ అతను 76 kgs. ఇక్కడ 76 ఉందా, 8 1 4 12 కరెక్టే, 77 kgs, 76 కాదు 77 kgs. సో 77 ఆన్సర్ ఆప్షన్ 1. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో యావరేజ్ ఆఫ్ 45 persons ఈజ్ డిక్రీజ్డ్ బై 1/9th year వెన్ వన్ ఆఫ్ దెమ్ ఆఫ్ 60 years ఈజ్ రీప్లేస్డ్ బై అ న్యూ పర్సన్. సో ఒక పర్సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి 60 years, ఇతను వెళ్ళిపోయి వేరే పర్సన్ రావడం వల్ల యావరేజ్ అనేది 1/9 డిక్రీజ్ అయిందంట. సో ఒక పర్సన్ రావడం వల్ల యావరేజ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ ఎంత 1/9 × ఎంతమంది ఉన్నారు ఇక్కడ 45%. 45. సో 9 1s 9 5s. సో 60 - 5. సో అతను వచ్చే పర్సన్ ఎంత వెయిట్ తీసుకొని వచ్చాడంటే 55 kgs. సో అతని 55 years. సో అతని ఏజ్ ఎంత 55 years. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 24 boys అండ్ దేర్ టీచర్ ఈజ్ 15 years. సో 24 boys ప్లస్ అతని టీచర్ యొక్క ఏజ్. సో 24 + 1. ఓకేనా, 15 years. వెన్ ద టీచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, రిమూవల్ అంటే టీచర్ని తీసేస్తున్నాం. సో టీచర్ని తీసేస్తే యావరేజ్ ఏమైందంటే డిక్రీజ్ అయింది. సో టీచర్ని తీసేసాం. సో నార్మల్గా యావరేజ్ ఎంత 15. సో 15. ఓకేనా,
15 నార్మల్ యావరేజ్. సో టీచర్ని తీసేయడం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు రిమూవల్లో ఉన్నాం మనం. టీచర్ని తీసేయడం వల్ల, సో టీచర్ని మనం తీసేసాం, అప్పుడు యావరేజ్ అనేది ఏమైంది, యావరేజ్ అనేది డిక్రీజ్ అయింది. సో యావరేజ్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది రిమూవల్లో, ఎవరైనా ఒక పర్సన్ వెళ్ళేటప్పుడు అతని యావరేజ్ కంటే ఎక్కువ వెయిట్ తీసుకెళ్తేనే కదా డిక్రీజ్ అయ్యేది. యావరేజ్ కంటే ఎక్కువ వెయిట్ అంటే యావరేజ్ వెయిట్ ఎంత ఇక్కడ 15. సో 15 ప్లస్ ఎంత డిక్రీజ్ 1 ఇయర్. 15 + 1 ఇంటూ ఎంతమందికి డిక్రీజ్ చేయాలి, ఇప్పుడు ఎంతమందికి డిక్రీజ్ చేయాలంటే ఇక్కడ 24 or 25. మీరు చూడండి ఇప్పుడు n వాల్యూ నార్మల్గా అయితే 25, ఎందుకు 24 + 1, 24 + 1 ఎందుకు 24 బాయ్స్ ఒక స్టూడెంట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, టీచర్ వెళ్ళిపోతున్నారు. సో 25 - 1 ఎంత 24. సో n వాల్యూ ఎంత 24. సో 1 × 24 అంతేనా, 15 + 1 × 24. సో నా ఆన్సర్ ఏమవుతుంది 15 + 24. సో 15 × 24 ఎంత 39. సో టీచర్ యొక్క వెయిట్ ఎంత 39 kgs. సో టీచర్ యొక్క వెయిట్ వచ్చేసి 39 kgs. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. దేర్ యావరేజ్ వెయిట్ ఈస్ 45 kgs. వెన్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ లీవ్స్ ద క్లాస్ ద యావరేజ్ వెయిట్ రెడ్యూసెస్ బై 100 grams. అంటే ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడు, ఇది రిమూవల్ కాన్సెప్ట్. ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడు, సో అతను వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అతను వెళ్ళిపోవడం వల్ల, ఇక్కడ చూడండి, అతను వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ అనేది ఏమవుతుంది, అతను వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అతను వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ డిక్రీజ్ అయితే అంటే అతను యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొని వెళ్ళాలా, తక్కువ తీసుకొని వెళ్ళాలా, అతను యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొని వెళ్ళాలి. సో యావరేజ్ ఎంత ఇక్కడ 45. సో యావరేజ్ వెయిట్ ఈస్ 45 ప్లస్, ఎందుకంటే యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొని వెళ్తేనే కదా డిక్రీజ్ అయ్యేది. సో 45 ప్లస్ ఎంత ఎక్కువ తీసుకొని వెళ్ళాలి 100 grams. సో 100 grams డివైడెడ్ బై 1000 kgsలో కన్వర్ట్ చేస్తే ఇంటూ ఎంతమందికి, ఇంతకుముందు 50 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఒకడు వెళ్ళిపోతున్నాడు. సో n వాల్యూ అనేది 50 - 1. n వాల్యూ ఏమవుతుంది 50 - 1 49. సో 49. సో 0తో 0 క్యాన్సల్, 0తో 0 క్యాన్సల్, 49/10 4.9. సో 45 ఒక 4.9 ఏమవుతుంది 49.9. అంటే ఆ వెళ్ళే పర్సన్ ఎంత తీసుకొని వెళ్ళాలి 49.9 kgs తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, థర్డ్ క్వశ్చన్. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ క్రికెటర్ హ్యాస్ సర్టెన్ యావరేజ్ రన్స్ ఫర్ 8 innings. సో 8 innings అతని యావరేజ్ ఎంతో తెలీదు మనకు. సో 8 innings ఉన్నాయి, అతను 8 matches ఆడాడు. సో 8 matchesకి అతని యావరేజ్ ఎంతో తెలియదు, x అనుకుందాం. ఓకేనా, x. ఇన్ ద 9th inning హీ స్కోర్స్ 100 runs. అంటే అతను 9th inningలో 100 runs స్కోర్ చేశాడు. 9th inningలో అతను 100 runs స్కోర్ చేశాడు. సో దేర్ బై ఇంక్రీజెస్ హిస్ యావరేజ్ బై 9 runs. సో 8 inningsకి అతని యావరేజ్ ఎంత x. కానీ 9th inning అంటే 9 innings కలిపి, అంటే 9th inning కలిపి అతని యావరేజ్ ఏమైంది, అతని యావరేజ్ అనేది 9 ఇంక్రీజ్ అయింది. అంటే x + 9 అయింది. ఏమైంది x + 9. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ ఎగ్జాక్ట్గా x రన్సే కొడితే లేదా యావరేజ్ ఎగ్జాక్ట్గా యావరేజే తీసుకొని వస్తే ఎటువంటి చేంజ్ ఉండదు. బట్ అతను యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొని వచ్చాడు. ఎంత ఎక్కువ తీసుకొని వచ్చాడు, సో అతను యావరేజ్ తీసుకొని వచ్చాడు, దాంతోపాటు ఎక్కువ తీసుకొని రావాలి. ఎంత తీసుకొని రావాలంటే అతను తీసుకొని రావడం వల్ల 9 చేంజ్ అనేది వచ్చింది. సో 9 ఎంతమందికి 9 మెంబర్స్కి. సో నార్మల్గా అతను ఎగ్జాక్ట్గా ఎక్సే తీసుకొని వచ్చి ఉంటే ఎటువంటి చేంజ్ ఉండేది కాదు. కానీ అతను 9 ఎక్కువ తీసుకొని వచ్చాడు, అంటే 9 యావరేజ్ ఇంక్రీజ్ అయింది. దేనివల్ల ఇంక్రీజ్ అయింది, అతను ఎక్స్ట్రా తీసుకొని రావాలి. సో 9 × 9 ఎంతమంది ఇంక్రీజ్ చేయాలి 9. సో x + 9 × 9 అనేది 100కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి x + 81 = 100. దెన్ x వాల్యూ అనేది ఏమవుతుంది 100 - 81. 100 - 81 ఎంత అండి 19. 100 - 81 is 19. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత 19. x వాల్యూ ఎంత 19. బట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, హిస్ న్యూ యావరేజ్, అతని యొక్క న్యూ యావరేజ్ ఏంటి అని అడిగాడు. సో న్యూ యావరేజ్ ఈజ్ x + 9 అంటే 19 + 9. 19 + 9 ఎంత 19 + 9 ఈజ్ 28. అతని న్యూ యావరేజ్ ఎంత 28. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మళ్ళీ చెప్తాను చూడండి,
8 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అయింది, కానీ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైందంట 9 ఇంక్రీజ్ అయిందంట. ఇంతకుముందు ఎక్స్ ఉండేది, ఇప్పుడు 9 ఇంక్రీజ్ అయింది. సో ఎందుకు ఇంక్రీజ్ అయింది అలాగా? అతను యావరేజ్ కంటే ఎక్కువ తీసుకొని వచ్చాడు. ఎంత ఎక్కువ తీసుకొని వచ్చాడంటే 9 ఎక్కువ తీసుకొని వచ్చాడు. ఎంతమందికి? 9 మెంబర్స్కి. సో ఎక్స్ ప్లస్ 9 ఇంటూ 9 అనేది 100కి ఈక్వల్ అవ్వాలి. సో అది 100కి ఈక్వల్ చేసాం. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. బట్ ఇక్కడ అడిగింది ఏంటి? ఎక్స్ ప్లస్ 9 అంటే న్యూ యావరేజ్ అడిగాడు. సో ఎక్స్ ప్లస్ 9 ఏంటి? 19 ప్లస్ 9 28. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 17th క్వశ్చన్ చూడండి. ఏ బ్యాట్స్మెన్ హ్యాస్ అ సర్టన్ యావరేజ్ ఇన్ 11 innings. సో 11 innings అతని యొక్క యావరేజ్ తెలీదు. సో 11 innings అతని యొక్క యావరేజ్ ఎక్స్. బట్ ఇన్ ద 12th inning హీ స్కోర్స్ 90 runs. సో అతను 12th inning అంటే 12th inning ఎంత స్కోర్ చేశాడు? 90 runs స్కోర్ చేశాడు. దానివల్ల హిస్ యావరేజ్ డిక్రీజ్డ్ బై 5 runs. అంటే 11 innings వరకు ఎక్స్ ఉండే యావరేజ్ 12 innings ఏమైపోయింది? 12 innings కంప్లీట్ అయ్యే లోపల 12 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయే లోపల ఎక్స్ -5 అండి. ఏమైంది? ఎక్స్ -5. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఒక పర్సన్ ఇంతకుముందు యావరేజ్ ఎక్స్ ఉంది, ఇప్పుడు ఎక్స్ -5 అయింది. అంటే ఏమైంది? ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. సో -5 అయింది. సో -5 ఎంతకి? 12కి. సో ఎక్స్ -5 ఇంటూ 12 అనేది దేనికి ఈక్వల్ చేయాలి? 90కి ఈక్వల్ చేయాలి. సో 90కి ఈక్వల్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 12 5 60. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 60. దెన్ ఎక్స్ వాల్యూ ఈజ్ 150. సో ఎక్స్ వాల్యూ ఎంత? 150. బట్ ఇక్కడ అడిగింది ఏంటి? వాట్ ఈస్ హిస్ ఆఫ్టర్ 12th innings యావరేజ్. అంటే 12th inning తర్వాత అతని యొక్క యావరేజ్. సో ఎక్స్ అనేది 11th inning వరకు యావరేజ్. 12th inning తర్వాత యావరేజ్ ఎంత? ఎక్స్ -5. సో ఎక్స్ -5 అంటే 150 -5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 145. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్ చూడండి. అవుట్ ఆఫ్ 10 teachers ఆఫ్ ఎ స్కూల్ 1 teacher retires and at his place new teacher of age 25 years joins. As a result of it, the average age of the teacher is reduced by 3 years. సో నార్మల్గా చూడండి, సో అందరి యొక్క ఏజ్ తెలీదు. సో 10 members ఉన్నారు. సో 10 members యొక్క ఏజ్ వచ్చేసరికి యావరేజ్ ఏజ్ ఎక్స్. యావరేజ్ ఏజ్ ఎక్స్. బట్ ఇప్పుడు ఒక న్యూ టీచర్ వస్తున్నారు. సో 25 years తీసుకొని వస్తున్నారు. అండ్ ఒక ఓల్డ్ టీచర్ వెళ్ళిపోయారు. సో ఇతను వస్తున్నాడు, ఈజ్ కమింగ్, అండ్ ఎవరో ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడు. సో ఇది సమ్ ఏదో ఒక వాల్యూ అనుకుందాం. సో 10 teachers స్కూల్ రిటైర్స్. దానివల్ల ఏంటి అంటే, సో ఇప్పుడు చూడండి, రీప్లేస్మెంట్ కదా, రీప్లేస్మెంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే 10 ఉంటే ఇక్కడ కూడా 10 ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? 3 అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించండి, ఒక పర్సన్ రావడం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే, ఓకేనా? ఒక పర్సన్ రీప్లేస్ అవ్వడం వల్ల, అంటే ఒక పర్సన్ వెళ్తున్నాడు, ఇంకొక పర్సన్ వస్తున్నాడు. సో ఆ వచ్చే పర్సన్ అతను రావడం వల్ల యావరేజ్ డిక్రీజ్ అయిందంటే, వెళ్ళే పర్సన్ అతని కంటే ఎక్కువ తీసుకొని వెళ్తాడు కదా. వెళ్ళే పర్సన్ 25 కంటే ఎక్కువ తీసుకొని వెళ్తాడు. సో 25 ప్లస్ ఎంత ఎక్కువ తీసుకొని వెళ్ళాడు? అతను 3 ఎక్కువ తీసుకొని వెళ్ళాడు. ఎంతమందికి? 10 members. సో ప్లస్ 3 ఇంటూ 10. సో 25 ప్లస్ 3 ఇంటూ 10 30. సో 25 ప్లస్ 30 55. సో అతను వెళ్ళే పర్సన్ ఎంత తీసుకొని వెళ్ళాడు? 55 kgs తీసుకొని వెళ్ళాడు. ఓకేనా? 55 years అంటే రిటైర్ అయిన పర్సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి 55 years. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తాను కావాలంటే, 10 members యొక్క యావరేజ్ వచ్చేసరికి ఎక్స్. దీని తర్వాత ఒక పర్సన్ వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ వచ్చాడు. అలా రావడం వల్ల యావరేజ్ అనేది ఏమైంది? 3 డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏం చెప్పాడంటే, వచ్చిన పర్సన్ యొక్క ఏజ్ వచ్చేసరికి 25, వెళ్ళిన పర్సన్ ఏజ్ ఎంత అని అడిగారు. సో వెళ్ళిన పర్సన్ ఏజ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎగ్జాక్ట్గా ఒక పర్సన్, ఓకేనా, ఒక పర్సన్ వెళ్ళేటప్పుడు 25 తీసుకొని వెళ్ళాడు, వచ్చేటప్పుడు కూడా 25 తీసుకొని వస్తే ఎటువంటి చేంజ్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు వచ్చిన పర్సన్ 25 తీసుకొని వచ్చాడు, బట్ వెళ్ళిన పర్సన్ ఎంత తీసుకొని వెళ్ళాడో కానీ తెలీదు. బట్ అతను వెళ్ళడం వల్ల యావరేజ్ డిక్రీజ్ అయింది. అంటే అతను 25 కంటే ఎక్కువ తీసుకొని వెళ్ళాడా, తక్కువ తీసుకొని వెళ్ళాడా? ఆబ్వియస్గా 25 కంటే ఎక్కువ తీసుకొని వెళ్తేనే కదా యావరేజ్ డిక్రీజ్ అయ్యేది. సో 25 ప్లస్, ఓకేనా, 25 ప్లస్. సో 25 ప్లస్ ఎంత? 3, ఓకేనా, 3 ఇంటూ 10. సో ఎంత డిక్రీజ్ అయింది యావరేజ్? 3 ఇంటూ 10 మెంబర్స్కి ఎంత డిక్రీజ్ అయింది? సో 25 ప్లస్ 30 55. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్
The average age of 8 teachers in a school is 40. A teacher among them died at the age of 55 years when another teacher whose age is 39 years joins them. So same అదే ప్రాబ్లం. సో ఇక్కడ 8 టీచర్స్ ఉన్నారు. 8 టీచర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 40. దీని తర్వాత ఒక టీచర్ గారు ఉన్నారు. సో ఆ టీచర్ యొక్క ఏజ్ ఎంత 55. ఈవిడ చనిపోయారు అండ్ వచ్చిన టీచర్ ఏమో 35. అంటే వెళ్ళే పర్సన్ 55 తీసుకొని వెళ్తున్నాడు అండ్ వచ్చే పర్సన్ 39 తీసుకొని వస్తున్నాడు. సో ఇతను వెళ్తున్నారు, ఇతను వస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, వెళ్ళే పర్సన్ 55 తీసుకొని వస్తున్నాడు, వచ్చే పర్సన్ 39. సో వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎగ్జాక్ట్గా 55 తీసుకొని వస్తే ఎటువంటి చేంజ్ ఉండేది కాదు. బట్ ఇక్కడ 55 వెళ్తుంది, 39 వస్తుంది. అంటే మన యావరేజ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది 55కి 39కి చూడండి, 55కి 39కి డిఫరెన్స్ ఎంత, 39కి ఒక 1 యాడ్ చేస్తే 40, ఇంకా 15 16. సో 16 అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంతమంది పైన, ఇక్కడ ఎంతమంది ఉన్నారు 8 మెంబర్స్. సో 16/8, సో 2, సో 40 - 2. సో మన న్యూ యావరేజ్ అనేది ఏమవుతుంది 38. సో అవర్ న్యూ యావరేజ్ ఈస్ 38, ఆప్షన్ 3. ఓకేనా. సో ఇక్కడతో మన యావరేజ్ కాన్సెప్ట్స్ అనేవి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియో అనేది యావరేజ్ టాపిక్ పైన మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.